వెల్కమ్ టు వేదాంత తెలుగు చేయి. నేను మీ మదన్ సార్, యువర్ బిగ్ బీ అండ్ యువర్ ఫిజిక్స్ కోచ్. నేను వినపడుతూ కనపడుతూ ఉంటే కన్ఫర్మేషన్ ఇచ్చేయండి అమ్మా. వినపడుతూ కనపడుతూ ఉంటే కన్ఫర్మేషన్ ఇచ్చేయండి. క్లియర్ అని పెట్టండి. శ్రీనివాసరావు కోనల హాయ్. ప్రియా వసంత రాణి గుడ్ ఈవినింగ్. నాగేశ్వరరావు గుడ్ ఈవినింగ్. నితిన్ గుడ్ ఈవినింగ్. రాణి గుడ్ ఈవినింగ్ అండ్ హాయ్. సార్ క్లారిటీ ఇవ్వండి అమ్మా, క్లియర్ అని. ఓకే, నితిన్ కన్ఫర్మేషన్ ఇచ్చాడు, క్లియర్. ఓకే, సో ఈరోజు మనం ఏం చేయబోతున్నాం అంటే ఎనర్జీ ఆఫ్ ఎస్హెచ్ఎం. ఆ ఎనర్జీ మీద బాగానే క్వశ్చన్స్ అడుగుతారమ్మా. ఎనర్జీ ఆఫ్ ఎస్హెచ్ఎం అండ్ ఫైండింగ్ టైం పీరియడ్ ఆఫ్ ఎస్హెచ్ఎం. అయితే మనం ఫైండింగ్ టైం పీరియడ్ అని మాట్లాడినప్పుడు నేను ఎన్ని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూసినా మెజారిటీ ఆఫ్ ద ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ కూడా స్ప్రింగ్ అండ్ బ్లాక్ మీదే ఎక్కువ అడుగుతున్నారు. అన్నీ కూడా స్ప్రింగ్ అండ్ బ్లాక్ మీదే ఎక్కువ అడుగుతున్నారు. ఓకే, సో నేను కూడా ఏం చేస్తానంటే నా లెక్చర్ని ఎక్కువసేపు స్ప్రింగ్ అండ్ బ్లాక్ మీద కాన్సన్ట్రేట్ చేసి యాంగులర్ ఎస్హెచ్ఎం అంటే సింపుల్ పెండులం కూడా చెప్తాను. బట్ చాలా తక్కువ క్వశ్చన్లు అడుగుతున్నారు సింపుల్ పెండులం మీద. ఎందుకంటే ఆ సింపుల్ పెండులం యొక్క మోషన్ ఏదైతే ఉందో అది వర్టికల్ సర్క్యులర్ మోషన్లో కొంచెం కవర్ అవుతుంది. కాబట్టి మైట్ బి వర్టికల్ సర్క్యులర్ మోషన్లో కొంచెం క్వశ్చన్స్ని కవర్ చేస్తూ ఇక్కడ వాళ్ళు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. స్ప్రింగ్ అండ్ బ్లాక్ మీద మాత్రం చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో మనం కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ అక్కడే చూపిద్దాం. ఐఐటి బాంబే, నేను మధ్యాహ్నం 3:30 నుండి కంటిన్యూస్గా క్లాస్లోనే ఉన్నా. ఎనర్జీ అసోసియేటెడ్ విత్ ఎస్హెచ్ఎం అనేది మాట్లాడతాం. ఆ తర్వాత గ్రాఫ్ బిట్వీన్ పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, ఆ కంపారిజన్ చేస్తాం. న్యూమరికల్ ఆన్ ఎనర్జీ. ఆ తర్వాత లీనియర్ ఎస్హెచ్ఎం. ఎస్పెషల్లీ మనం లీనియర్ ఎస్హెచ్ఎం అని చెప్పాను కదా, ఏదైనా పార్టికల్ ఇలా మూవ్ అవుతూ ఉంటే, దాన్ని మనం లీనియర్ మోషన్ అని అంటాం. ఆ లీనియర్ మోషన్లో మనకి ఎస్హెచ్ఎం కానీ ఉంటే దట్స్ కాల్డ్ యాజ్ లీనియర్ ఎస్హెచ్ఎం. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ లీనియర్ ఎస్హెచ్ఎం ఏంట్రా బాబు అని అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి స్ప్రింగ్ అండ్ బ్లాక్. సో దాని గురించే మాట్లాడబోతున్నాం. చెప్పా కదా, ఇక్కడ మాత్రం నేను ఎక్కువ టైం స్పెండ్ చేస్తానమ్మా. ఆ తర్వాత యాంగులర్ ఎస్హెచ్ఎంకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ గోయింగ్ టు బి సింపుల్ పెండులం. ఆ తర్వాత దాని మీద ఒక న్యూమరికల్ ఉంది, ఆ ఒక న్యూమరికల్ చేసేస్తాం. అయితే కాంబినేషన్ ఆర్ సూపర్ పొజిషన్ ఆఫ్ ఎస్హెచ్ఎంస్ ఏవైతే ఉన్నాయో, కాంబినేషన్ అండ్ సూపర్ పొజిషన్ ఆఫ్ ఎస్హెచ్ఎం ఏదైతే ఉందో అది నెక్స్ట్ క్లాస్లో చేస్తానమ్మా. సో సూపర్ పొజిషన్ ఆఫ్ ఎస్హెచ్ఎంస్, డామ్డ్ ఆసిలేషన్స్ రెండు కలిపి రేపటి క్లాస్లో చేస్తాను. ఓకే, ఎంత ఎనర్జీ ఉందో ఎస్హెచ్ఎంతో చూద్దాం ఒకసారి. అయితే నువ్వు దీన్ని మీన్ పొజిషన్ కింద తీసుకుంటే ఏదైతే పార్టికల్ ఎస్హెచ్ఎం ఎగ్జిక్యూట్ చేస్తుందో అది లెట్సే ఒక ఎక్స్ డిస్టెన్స్ దగ్గర ఉందనుకుందాం. అప్పుడు దానికి v స్పీడ్ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం దాన్ని వెనక్కి లాగడానికి రెస్టోరింగ్ ఫోర్స్ ఉండిద్దమ్మా. ఆ రెస్టోరింగ్ ఫోర్స్ ఎంత అంటే kx. ఇప్పుడు ఆ బ్లాక్ యొక్క కైనెటిక్ ఎనర్జీ ఎంత? వాట్ ఈస్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద బ్లాక్ ఆర్ ద పార్టికల్ ఈ ఇన్స్టెంట్లో ఎంత అనంటే 12 mv². అమ్మ నిన్నే మనం చూసాం
వి ఏంటి ఒమేగా అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. అప్పుడు నీకు హాఫ్ ఎం ఒమేగా స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది. సరే, ఒమేగా స్క్వేర్ గుర్తుందా? ఒమేగా రూట్ కే బై ఎం కదా. మరి ఒమేగా స్క్వేర్ ఏంటి అనేది కే బై ఎం కదా. సో ఈ సిచ్యువేషన్లో నీకు ఎమ్ క్యాన్సిల్ అయిపోతే నీకు కైనెటిక్ ఎనర్జీ ఎంత వస్తుంది అని అంటే ఇట్ ఈజ్ హాఫ్ కే ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. హాఫ్ కే ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, కే అనేది ఏంటనంటే ఇట్స్ ఏ కాన్స్టెంట్. ఏ ఏంటి? యాంప్లిట్యూడ్. వాట్ ఈజ్ ఎక్స్? డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్ ఫ్రమ్ మీన్ పొజిషన్. ఎక్స్ ఏంటి అని అంటే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్ ఫ్రమ్ మీన్ పొజిషన్. సరే, అయిపోయింది. మనకి కైనెటిక్ ఎనర్జీ ఎంత ఉందో తెలిసిపోయింది. అయితే ఈ బ్లాక్ మీద మనకి కేఎక్స్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో ఆ కేఎక్స్ ఫోర్స్ అనేది వర్క్ చేస్తూ ఉండిద్దిగా. అండ్ ఆ కేఎక్స్ ఫోర్స్ ఈజ్ వెరీ సిమిలర్ టు స్ప్రింగ్ ఫోర్స్ కదా. స్ప్రింగ్ ఫోర్స్ కేఎక్స్ అప్లై చేస్తుందమ్మా. అక్కడ కే ఏంటి? స్ప్రింగ్ కాన్స్టెంట్. ఇక్కడ కూడా కేఎక్స్ ఫోర్స్, ఇక్కడ కే ఏంటి? సమ్ కాన్స్టెంట్. సో నీకు స్ప్రింగ్ కేఎక్స్ ఫోర్స్ యాక్ట్ చేస్తున్నప్పుడు దాంట్లో స్టోర్ అయ్యే పొటెన్షియల్ ఎనర్జీ ఎంత? హాఫ్ కే ఎక్స్ స్క్వేర్. సో అలాగే ఇక్కడ మనకి ఎవడైతే దీన్ని తీసుకురావాలని చూస్తున్నాడో వాడు అప్లై చేసే ఫోర్స్ కూడా కేఎక్సే. సో అప్పుడు దీంతో స్టోర్ అవ్వాల్సిన పొటెన్షియల్ ఎనర్జీ ఎంత? హాఫ్ కే ఎక్స్ స్క్వేర్, వేర్ హియర్ కే ఈజ్ సమ్ కాన్స్టెంట్. మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానమ్మా. ఒకవేళ ఒక స్ప్రింగ్ కానీ ఉండి ఆ స్ప్రింగ్ అనేది కేఎక్స్ ఫోర్స్ అప్లై చేస్తుంది, అప్పుడు వాట్ ఈస్ ద ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద స్ప్రింగ్ అని అంటే హాఫ్ కే ఎక్స్ స్క్వేర్ అని రాస్తాం. హియర్ కే ఈజ్ స్ప్రింగ్ కాన్స్టెంట్. సో ఇక్కడ కూడా మనం గమనించామనంటే రెస్టోరింగ్ ఫోర్స్ అనేది కేఎక్సే, కానీ ఇక్కడ కే ఏంటంటే సమ్ కాన్స్టెంట్. అప్పుడు వాట్ ఈస్ ద పొటెన్షియల్ ఎనర్జీ అసోసియేటెడ్ అంటే అక్కడ కేఎక్స్ అయినప్పుడు హాఫ్ కే ఎక్స్ స్క్వేర్ అయితే ఇక్కడ కేఎక్స్ అయినప్పుడు కూడా హాఫ్ కే ఎక్స్ స్క్వేర్ రావాలి కదా. సో నేను డెరివేషన్ చేయకుండా కంపారిజన్ చేసి మీ టైం సేవ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు వాట్ ఈస్ ద టోటల్ ఎనర్జీ విత్ ఎస్హెచ్ఎం? టోటల్ ఎనర్జీ ఏంటి అని అంటే ఇట్ ఈస్ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ ఎంత? హాఫ్ కే ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. పొటెన్షియల్ ఎనర్జీ ఎంత? హాఫ్ కే ఎక్స్ స్క్వేర్. అప్పుడు టోటల్ ఎనర్జీ ఎంత అని అంటే హాఫ్ కే యాంప్లిట్యూడ్ స్క్వేర్. ఏదన్నా ఇంట్రెస్టింగ్గా ఉందా దీంతో అని అంటే ఎస్, ఇంట్రెస్టింగ్గానే ఉంది. ఏంటి అది అని అంటే ఇట్స్ ఏ కాన్స్టెంట్. ఇట్ ఈస్ నాట్ డిపెండింగ్ ఆన్ వేర్ ద పార్టికల్ ఈజ్ ఫ్రమ్ ద మీన్ పొజిషన్. అది ఎక్స్ మీద డిపెండ్ అవ్వట్లేదు. అదే నువ్వు కైనెటిక్ ఎనర్జీ తీసుకుంటే ఎక్స్ మీద డిపెండ్ అవుతుంది, పొటెన్షియల్ ఎనర్జీ తీసుకుంటే ఎక్స్ మీద డిపెండ్ అవుతుంది. టోటల్ ఎనర్జీలో ఎక్సే లేదు. అంటే నువ్వు తీసుకున్న పార్టికల్ ఎస్హెచ్ఎం ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు అది ఎక్కడన్నా ఉండని దాని టోటల్ ఎనర్జీ మాత్రం ఎప్పుడూ హాఫ్ కే స్క్వేరే. వేర్ ఏ ఈజ్ ఆంప్లిట్యూడ్ ఆఫ్ ఎస్హెచ్ఎం, కే ఈజ్ ద కాన్స్టెంట్. ఓకే, హాయ్ నేహాంత్. ఇప్పుడు గ్రాఫ్ గీద్దామమ్మా. ఒకసారి గ్రాఫ్ గీద్దాం. పొటెన్షియల్ ఎనర్జీ వర్సెస్ ఎక్స్ గీద్దాం. పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అని అంటే హాఫ్ కే ఎక్స్ స్క్వేర్ కదా. అంటే ఏ గ్రాఫ్ రావాలమ్మా? నీకు పొటెన్షియల్ ఎనర్జీ హాఫ్ కే ఎక్స్ స్క్వేర్ కాబట్టి నీకు ఏం గ్రాఫ్ రావాలి? నీకు రావాల్సిన గ్రాఫ్ పారాబోలా అయి ఉండాలి. ఎందుకు అని అంటే ఇదిగో నేను వై యాక్సిస్ మీద పొటెన్షియల్ ఎనర్జీ రాస్తున్నా, ఎక్స్ యాక్సిస్ మీద ఎక్స్ రాస్తున్నా. మీకు అర్థం కావాలి అని అంటే
వై యాక్సిస్ మీద దేన్నైతే పెడతారో దాన్ని వై అని రాయండి. k/2 ఈజ్ ఏ కాన్స్టెంట్ x². దిస్ ఈజ్ ఆఫ్ వాట్ ఫార్మ్? y ఈజ్ ఈక్వల్ టు ax² ప్లస్ bx ప్లస్ c కదా, అంటే పారాబోలా కదా. అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ x² ఏంటి? పాజిటివ్ కదా, అంటే ఇట్ షుడ్ బి అన్ అప్వర్డ్ పారాబోలా. సో దాని గ్రాఫ్ ఇలా ఉంటుంది. సరే, ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ గురించి మాట్లాడదాం. మనం కైనెటిక్ ఎనర్జీ గురించి మాట్లాడితే ఇట్ ఈస్ ½ k a² మైనస్ x². కోఎఫిషియంట్ ఆఫ్ x² ఏమైంది? నెగిటివ్ అయింది. కోఎఫిషియంట్ ఆఫ్ x² నెగిటివ్ అయితే నీకు ఏ పారాబోలా రావాలి? డౌన్వర్డ్ పారాబోలా రావాలి. అండ్ x ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర కైనెటిక్ ఎనర్జీ ఎంత? x ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర కైనెటిక్ ఎనర్జీ ఎంత? x 0 పెట్టామంటే కైనెటిక్ ఎనర్జీ ½ k². అంటే నీకు కైనెటిక్ ఎనర్జీ అనేది ఇక్కడ స్టార్ట్ అవ్వాలి అండ్ ఇట్ షుడ్ బి అ డౌన్వర్డ్ పారాబోలా, ఇలా రావాలి. ఈ రెండింటిని నేను ఒకే దాని మీద గీస్తే, ఆ రెండింటిని నేను ఒకే దాంట్లో గీస్తే, ఇదేమో పొటెన్షియల్ ఎనర్జీ, ఇదేమో టోటల్ ఎనర్జీ, ఇదేమో కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ ఎంత? ½ k a² మైనస్ x². పొటెన్షియల్ ఎనర్జీ ఎంత? పొటెన్షియల్ ఎనర్జీ ½ k x². ఈ గ్రాఫ్లో నువ్వు క్లియర్గా ఒకటి గమనించవచ్చు. ఒక పర్టికులర్ లొకేషన్ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ అనేవి సేమ్ ఉన్నాయిగా. అది ఏంటి? వాట్ ఈస్ దట్ x వాల్యూ అట్ విచ్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఆర్ ఈక్వల్? ఆ గ్రాఫులు టచ్ అవుతున్నాయి అని అంటే ఆ పాయింట్ దగ్గర నీకు బ్లూ దాని వాల్యూ, రెడ్ దాని వాల్యూ సేమ్ ఉంటుంది, రైట్? జేమ్స్ బాండ్ 007 అబీ అప్పియా ఎప్పియా. హాయ్, నువ్వు నీ పేరు పెట్టుకొని రారా. సరే, చక్కగా పేరు పెట్టి పిలుస్తా. నాకు ఆ లొకేషన్ కావాలి. ఏ లొకేషన్ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ అనేది ఈక్వల్ ఉందో నాకు కావాలి. సో ఈక్వేట్ చేసేద్దాం. సో ½ k a² మైనస్ x² అనేదంట ½ k x²కి ఈక్వల్ అవ్వాలంట. ½ k. అప్పుడు ఏమైంది నీకు? a² మైనస్ x² ఈజ్ ఈక్వల్ టు x². అప్పుడు x ఏంటి? ప్లస్ ఆర్ మైనస్ a/√2. సో నీకు ఎప్పుడైతే పార్టికల్ మీన్ పొజిషన్ నుండి ప్లస్ a/√2 దగ్గర ఉంటుందో అండ్ మైనస్ a/√2 దగ్గర ఉంటుందో ఆ సిచ్యువేషన్లో టోటల్ ఎనర్జీ అనేది ఈక్వల్గా స్ప్లిట్ అయి ఉంటుంది అబౌట్ కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ. ఫర్ ఎగ్జాంపుల్, టోటల్ ఎనర్జీ ఒక 100 అనుకుందాం. పార్టికల్ అనేది a/√2 దగ్గర ఉంటే కైనెటిక్ ఎనర్జీ 50, పొటెన్షియల్ ఎనర్జీ 50. అదే పార్టికల్ x ఈజ్ ఈక్వల్ టు మైనస్ a/√2 దగ్గర ఉంటే కైనెటిక్ ఎనర్జీ 50, పొటెన్షియల్ ఎనర్జీ 50. అండ్ అదే మీన్ పొజిషన్ దగ్గర ఉందనుకో, పొటెన్షియల్ ఎనర్జీ 0, కైనెటిక్ ఎనర్జీ మొత్తం టోటల్ ఎనర్జీ షుడ్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. అదే నువ్వు ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళావనుకో, ఎక్స్ట్రీమ్స్ దగ్గర దాని స్పీడ్ ఎంత? పార్టికల్ యొక్క స్పీడ్ 0, అంటే కైనెటిక్ ఎనర్జీ ఎంత? 0, అంటే దాని టోటల్ ఎనర్జీ మొత్తం ఓన్లీ పొటెన్షియల్ ఎనర్జీ ఫామ్లోనే ఉంది. టోటల్ ఎనర్జీ మొత్తం పొటెన్షియల్ ఎనర్జీ ఫామ్లోనే ఉంది. సార్ అచీవర్స్లో మ్యాథ్స్ సార్ వరుణ్ ఏమయ్యారా? అమ్మా, అచీవర్స్లో ఫస్ట్ నుండి కిరణ్ సారేనమ్మా. NIT ఆస్పిరెంట్ హాయ్, కాపీ చేసుకున్నారా? NIT ఆస్పిరెంట్ నువ్వేం అడిగావు ఇంత చాట్లో ఎక్కడరా? హాయ్ సార్, ప్లీజ్ రిప్లై మీ సార్. రిప్లై ఇచ్చాకారా? ఓకే,
హాయ్ పవన్. నా క్లాస్కి ఒక రెగ్యులర్ స్టూడెంట్ మన పవన్ నేహాంత్, ఇంకా చాలామందే ఉన్నారులే, పేర్లు ఒకళ్ళు చెప్పి ఒకళ్ళు చెప్పకపోతే మళ్ళీ మర్చిపోతారు. ఓకే సంతోష్ కంటిన్యూ అంటున్నాడు, కానీ మరి కుమ్మేద్దాం, చేసే మరి. బ్లాక్ ఆన్ బ్లాక్ నేను ప్రాపర్గా చెప్పా మిస్టర్ ఎన్ఐటి ఆస్పిరెంట్, చూసుకో. నా క్లాస్ చూడు, నా క్లాస్ చూసిన తర్వాత బ్లాక్ ఆన్ బ్లాక్ అనేది కష్టం అనిపించదు. ఎందుకంటే బ్లాక్ ఆన్ బ్లాక్ అసలు ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఆలోచించాలనేది అర్థం కాదనమాట. నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. when the displacement of a simple harmonic oscillator is 1/3 of its amplitude, ratio of total energy to the kinetic energy. అమ్మా టోటల్ ఎనర్జీ అనేది 12kA². అండ్ వాడు ఏమంటున్నాడు, కైనెటిక్ ఎనర్జీ అంటున్నాడు. కైనెటిక్ ఎనర్జీ ఎక్కడ, 12kA² మైనస్ x². అమ్మా x అనేది 1/3 అన్నాడు, సో a/3². సో అప్పుడు 12kA² మైనస్ a²/9 విచ్ విల్ బి వాట్, 12kA² ఇంటూ 8/9. అప్పుడు నీకు రేషియో ఏంటమ్మా, వాడేమన్నాడు, టోటల్ ఎనర్జీ బై కైనటిక్ ఎనర్జీ అని అన్నాడు. సో టోటల్ ఎనర్జీ ఎంత, 12kA² బై కైనటిక్ ఎనర్జీ ఎంత, 8/9 12kA². సో 12kA² క్యాన్సిల్ చేస్తే యూ విల్ గెట్ 9/8. అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అంటే 9. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ an object of mass 0.2 kg executes simple harmonic motion along x-axis with a frequency of 25/pi Hz. At the position x is equal to 0.04 meter, the object has kinetic energy 0.5 joules and potential energy ఇట్లాంటిది మరీ ఘోరం అబ్బా. ఇదిగో ఈ ఇన్ఫర్మేషన్ వేస్ట్ అనమాట. ఎందుకు చెప్తా, కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ నీకు ఏమవుతుంది, టోటల్ ఎనర్జీ అవుతుంది. వాట్ ఈస్ ద టోటల్ ఎనర్జీ, 0.9 joules. దాన్ని నువ్వు ఏమని రాయొచ్చు, 12kA² అని రాయొచ్చు. సో నాకు కే వాల్యూ తెలిస్తే చాలు కదా, ఏ వాల్యూ వస్తుంది. నాకు ఒమేగా తెలుసా, ఎస్. ఎలా తెలుసు, నాకు ఫ్రీక్వెన్సీ ఉంది. ఫ్రీక్వెన్సీ ఈజ్ ω/2π. సో ఒమేగా ఎంత అంటే 2πf. ఎఫ్ ఎంత అని అంటే 25/π. పై క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఒమేగా అనేది 50. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీకు గుర్తుందనంటే ఒమేగా ఈజ్ √k/m. మరి ఒమేగా ఎంత, 50 ఈజ్ √k/m. ఇక్కడ నుండి నాకు కే వాల్యూ వచ్చింది కదా, కే ఈజ్ వాట్, m × 50². m ఎంత, 0.2 kg. సో 0.2 × 50² విచ్ ఈస్ 2500. సో కే వాల్యూ ఎంత అంటే 500. సో తీసుకొచ్చి ఇక్కడ పెట్టు, 500A² ఈజ్ 0.9. సో ఇక్కడ నీకు 250 వస్తుంది. సో A² ఎంత అంటే 9/2500. అప్పుడు ఏ ఎంత అంటే 3/50. 3/50 క్యాలిక్యులేట్ చేయాలి. ఈ ఎంత అనంటే 0.06 మీటర్స్. వాడు అందుకనే చక్కగా సెంటీమీటర్స్లో అడిగాడు. 0.06 మీటర్స్ ఎంతరా బాబు అని అంటే 6 సెంటీమీటర్స్. వెరీ గుడ్ అమ్మ కార్తిక్, వెరీ గుడ్. రాణి కోనల, గుడ్ ఈవినింగ్ సార్. నెక్స్ట్ ఇది కొంచెం మంచి క్వశ్చన్. A particle performs simple harmonic motion with amplitude A. Its speed is increased to 3 times at an instant when its displacement is 2a/3. అమ్మా
దాని డిస్ప్లేస్మెంట్ 2a/3 అయితే అక్కడ దాని పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అని అంటే హాఫ్ కే 2a/3 స్క్వేర్. ఓకే, అంటే హాఫ్ KA స్క్వేర్ ఇంటూ 4/9 అవుతుందమ్మా. దట్ ఈస్ ద పొటెన్షియల్ ఎనర్జీ. ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీని ఏం చేశాడు, ఇట్స్ స్పీడ్ ఈజ్ ఇంక్రీజ్ 3 times, అంటే కైనెటిక్ ఎనర్జీ 9 times అవుతుంది. సో వాట్ ఈస్ ద ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ? 9 times ద ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ. ఏంటమ్మా ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ అని అంటే ఇట్ ఈస్ హాఫ్ కే a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ విచ్ ఈస్ 4a²/9. సో నీకు 5 వస్తుంది ఇక్కడ. సో నీకు 5 × 1/2 KA² వస్తుంది. ఎందుకంటే 5/9 9 మల్టిప్లై అయిపోయి 9 క్యాన్సిల్ అయిపోతుంది. సో నీకు 5 ఉంటుంది. ఇప్పుడు నీకు టోటల్ ఎనర్జీ ఎంత అని అంటే కొత్త టోటల్ ఎనర్జీ ఎంత అని అంటే ఈ రెండింటిని యాడ్ చేయాలి. సో 4/9 + 5 ఇంటూ హాఫ్ KA². సో 4/9 + 5, సో 5 9s 45. సో 45 సో నీకు ఎంత వస్తుందనంటే ఇట్ ఈస్ 49/9 హాఫ్ KA². దిస్ ఈస్ ద న్యూ ఎనర్జీ. సో న్యూ ఎనర్జీ అంటే ఇట్ విల్ హ్యావ్ న్యూ యాంప్లిట్యూడ్. సో వాట్ ఈస్ ద న్యూ యాంప్లిట్యూడ్? హాఫ్ K. సో అప్పుడు వాట్ ఈస్ ద న్యూ యాంప్లిట్యూడ్ అంటే ఇట్ ఈస్ 7a/3 కదా. అప్పుడు n వాల్యూ ఏంటి? యూ హ్యావ్ టు కంపేర్ దిస్ విత్ na/3 కదా. అప్పుడు వాట్ ఈస్ ద n వాల్యూ? 7. అమ్మా ఈ స్టెప్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఎప్పుడైనా సరే మీకు ఇలా క్వశ్చన్లు ఇచ్చాడు అనుకో, టోటల్ ఎనర్జీ ఆఫ్ SHM చేంజ్ అవుతుంది అనుకో. టోటల్ ఎనర్జీ ఆఫ్ SHM చేంజ్ అయితే K వాల్యూ అండ్ A వాల్యూ చేంజ్ అవ్వాలి, రైట్? K వాల్యూ ఎప్పుడు చేంజ్ అవుతుంది అని అంటే నువ్వు సెటప్ను మార్చేస్తే. జస్ట్ నువ్వు వెలాసిటీని మాత్రమే మార్చావు అనుకో, సెటప్ మారట్లా. సెటప్ మారినప్పుడు K వాల్యూ మారదు, గుర్తుపెట్టుకో. సెటప్ మారినప్పుడు K వాల్యూ మారదు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది స్ప్రింగ్ బ్లాక్ సిస్టమ్ చెప్పేటప్పుడు నేను క్లియర్గా చెప్తాను, అది ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తా అది. సో ఇప్పుడైతే ఒకటి గుర్తుపెట్టుకో, సెటప్ యాజ్ ఇట్ ఈజ్ ఉంచి, అంటే నువ్వు మాట్లాడుతున్న మాసు, నువ్వు తీసుకున్న ఫోర్స్లు ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్ ఉంచి ఓన్లీ వెలాసిటీని మాత్రమే చేంజ్ చేస్తున్నావు అంటే K చేంజ్ అవ్వదు. వెలాసిటీ చేంజ్ అవుతుంది కాబట్టి కైనెటిక్ ఎనర్జీ చేంజ్ అవుతుంది. కైనెటిక్ ఎనర్జీ చేంజ్ అవుతుంది కాబట్టి యాంప్లిట్యూడ్ ఆఫ్ ఆసిలేషన్ చేంజ్ అవ్వాలి, ఎందుకంటే ఎనర్జీ విత్ SHM చేంజ్ అవుతుంది. నువ్వు వెలాసిటీని కానీ మార్చావు అని అంటే యు ఆర్ మోడిఫైయింగ్ ద ఎనర్జీ విత్ SHM. ఇఫ్ ద ఎనర్జీ విత్ SHM ఈస్ చేంజ్డ్ దెన్ యాంప్లిట్యూడ్ కెన్ చేంజ్. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకోటి 30 seconds. కమాన్ అమ్మా. ఫోర్స్ కాన్స్టెంట్ అంటే ఏం లేదమ్మా, F ఈజ్ ఈక్వల్ టు మనం KX రాస్తామే. F యాక్చువల్గా ప్రపోర్షనల్ టు -x కదా. ఆ ప్రపోర్షనాలిటీని రిప్లేస్ చేసి మనం K రాస్తాం కదా. సో ఆ K అనేది కాన్స్టెంట్. ఎప్పుడు రాసామనంటే ఫోర్స్ ఉన్న సిచ్యువేషన్లో ఆ కాన్స్టెంట్ రాసాం కాబట్టి దాన్నే ఫోర్స్ కాన్స్టెంట్ అని కూడా అంటారు. ఎట్ ఎ గివెన్ point of time the value of displacement of a simple harmonic oscillator is given by y is equal to a cos 30. If amplitude is 40 centimeter and kinetic energy at that time is 200 joules, the value of force constant. Simple amma, direct application of formula. అమ్మా కైనెటిక్ ఎనర్జీ ఏంటి అని అంటే హాఫ్ KA² మైనస్ x² అనేది ఇఫ్ ఇట్ ఈస్ ఆసిలేటింగ్ అలాంగ్ x యాక్సిస్. ఇక్కడ వాడు y యాక్సిస్ అబౌట్ ఆసిలేట్ అవుతుందని ఇచ్చాడు కాబట్టి యూ హ్యావ్ టు రైట్ ఇట్ యాజ్ a² మైనస్ y². అదే ఒకవేళ వాడు పార్టికల్ ఈజ్ ఆసిలేటింగ్ అలాంగ్ z యాక్సిస్ అన్నాడు అనుకో, అప్పుడు నీ ఫార్ములాస్ అన్నీ హాఫ్ KZ², హాఫ్ KA² మైనస్ Z² అలా మారిపోతాయి. x ప్లేస్లో z పెట్టేయడమే. ఈ కైనెటిక్ ఎనర్జీ ఎంత అన్నాడంటే 200 అన్నాడు. K కనుక్కోమన్నాడమ్మా. అయితే ఏ ఎంత 40 సెంటీమీటర్ అంటే 0.4 స్క్వేర్ మైనస్ ఇది ఎంత
ఏ కాస్ 30 అంత √3a/2 అంటే 3/4.4². సో 400 ఇస్ కే ఇంటూ ఇక్కడ ఏంటమ్మా 1/4 ఇంటూ 4 × 10⁻⁻⁻1² రాయొచ్చు కదా, ఎందుకంటే 1 - 3/4 ఉంటుంది. 1 - 3/4 ఎంత అంటే 1/4. అదే రాశాను. సో ఇప్పుడు నీకు దిస్ ఈజ్ 400 ఇస్ కే ఇంటూ 16 × 10⁻⁻²/4. సో 4 ఈ 4 ఇది 100 టైమ్స్. అప్పుడు కే ఎంత అని అంటే 10,000 ఎంత అని అంటే 10⁻⁴. సో ఎక్స్ వాల్యూ ఎంత అంటే 4. ఓకే, నెక్స్ట్ చూడండి అమ్మా, ఎనర్జీ మీద ఎన్ని క్వశ్చన్లు అడిగాడు. చూడండి. మిస్టర్ దొడ్డి నిఖిల్, ఇక్కడే మాట్లాడచ్చు నువ్వు. ఓకే, సంతోష్ ఏంటి నువ్వు అసలు రిప్లై ఇవ్వట్లా క్వశ్చన్స్కి? ఆంప్లిట్యూడ్ ఆఫ్ ఎ పార్టికల్ ఎగ్జిక్యూటింగ్ ఎస్హెచ్ఎం 3 సెంటీమీటర్స్ అన్నాడు. ఆంప్లిట్యూడ్ ఏమో 3 సెంటీమీటర్స్ అంటే 3 × 10⁻⁻². ఓకే, మనకు అక్కడ ఆన్సర్ కూడా సెంటీమీటర్స్లో అడుగుతున్నాడు. సో దీన్ని 3 cm అనే పెడదాం. Displacement at which its kinetic energy will be 25% more than the potential energy. అమ్మా, పొటెన్షియల్ ఎనర్జీ అనేది ½ k² వాట్ ఈజ్ 25% ఆఫ్ దిస్ వన్? 25% ఆఫ్ దిస్ వన్ అయితే కైనెటిక్ ఎనర్జీ ఎంత ఉంది అని అన్నాడంటే 25% మోర్ దాన్ ద పొటెన్షియల్ ఎనర్జీ అంటే 1.25 టైమ్స్ ½ ఉంది కదా. 1.25 టైమ్స్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే పొటెన్షియల్ ఎనర్జీ కన్నా 25% ఎక్కువ. అదే 50% ఎక్కువ ఉందని అన్నాడు అనుకో, ఐ షుడ్ హ్యావ్ రిటర్న్ 1.5 ఇంటూ పొటెన్షియల్ ఎనర్జీ. ఆబ్జెక్టివ్లు రావమ్మా, నువ్వు ప్రయత్నిస్తేనే వస్తాయి. కూర్చొని జస్ట్ రావట్లేదని అంటే అవ్వవు. యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. రాకపోయినా సరే వదిలిపెట్టకుండా చెయ్యాలి, అప్పుడే అవుతుంది. అందుకనే ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అనేవి డిఫికల్ట్. సరేనమ్మా, ఇప్పుడు a² - x² ఏమవుతుంది? 1.25 టైమ్స్ a². రైట్, అప్పుడు నీకు 0.25 టైమ్స్ a². అయ్యో క్యాలిక్యులేషన్ మిస్టేక్. పొటెన్షియల్ ఎనర్జీ ½ k² ఎలా రా బాబు? అది టోటల్ ఎనర్జీ కదా. ఎంత వరస్ట్ స్టెప్ వేసానంటే ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. చూడు, టీచర్ కూడా సిల్లీ మిస్టేక్స్ చేస్తాడు. నేనే బెస్ట్ ఎగ్జాంపుల్. కాన్సన్ట్రేషన్ లెవెల్ పడిపోతే ఇలానే అవుతుంది. సరే, నేను అది కూడా ఎలా రియలైజ్ అయ్యాను తెలుసా? నెగిటివ్ వస్తుంది. ఏంట్రా నెగిటివ్ వస్తుందని చూస్తే బ్లండర్. పొటెన్షియల్ ఎనర్జీ ½ kx², టోటల్ ఎనర్జీ ½ ka². సరే, 1.25 టైమ్స్ దిస్. అప్పుడు నీకు 2.25 టైమ్స్ x² ఈజ్ a². సో అప్పుడు x ఎంత అని అంటే యు విల్ గెట్ a/1.5. ఏ ఎంత? 3 సెంటీమీటర్ బై 1.5. అమ్మ 1.5 స్క్వేరే 2.25. సరే, ఎంత వస్తుంది ఎక్స్ వాల్యూ అని అంటే ఎక్స్ వాల్యూ విల్ కమ్ అవుట్ టు బి 2 సెంటీమీటర్. ఎక్స్ వాల్యూ విల్ కమ్ అవుట్ టు బి 2 సెంటీమీటర్. వెరీ గుడ్. కీప్ పుషింగ్ యువర్ సెల్ఫ్ మిస్టర్ నిఖిల్. సరేనమ్మా, ఎనర్జీ మీద చాలానే స్పెండ్ చేశాం, కానీ
ఇప్పుడు యాక్చువల్ మజా వచ్చే దాంట్లోకి వెళ్దాం. ఏంటనంటే లీనియర్ ఎస్హెచ్ఎం. అమ్మా నువ్వు ఇది మీన్ పొజిషన్ తీసుకో, ఒక బ్లాక్ తీసుకో, అది మీన్ పొజిషన్ నుండి ఎక్స్ డిస్ప్లేస్ అయ్యి ఉందని తీసుకో. ఒక బ్లాక్ ఎక్స్ డిస్ప్లేస్ అయ్యి ఉంటే దాని మీద యాక్ట్ అయ్యే రెస్టోరింగ్ ఫోర్స్ ఎంత ఉండాలి? కేఎక్స్ కదా. బ్లాక్ మీన్ పొజిషన్ నుండి ఆర్ పార్టికల్ మీన్ పొజిషన్ నుండి ఎక్స్ డిస్ప్లేస్ అయ్యి ఉంటే దాని మీద యాక్ట్ అయ్యే రెస్టోరింగ్ ఫోర్స్ ఎంత అంటే కేఎక్స్. అయితే ఆ రెస్టోరింగ్ ఫోర్స్ని మనం ఏమని రాస్తామంటే వెక్టర్ ఫామ్లో ఇలా రాస్తాం. సో మీకు గుర్తుందా, ఇలా ఉన్నప్పుడు మనకి ఒమేగా ఏంటి? రూట్ కే బై ఎమ్. మరి టైం పీరియడ్ ఏంటి? 2π బై ఒమేగా. అంటే టైం పీరియడ్ ఏంటి? 2π అండర్ రూట్ ఆఫ్ ఎమ్ బై కే. సో ఇప్పుడు నేను ఒక లాజిక్ ఇవ్వబోతున్నా. నాట్ లాజిక్, ఇన్ఫ్యాక్ట్ స్టెప్స్ టు క్యాలిక్యులేట్ టైం పీరియడ్. స్టెప్స్ టు క్యాలిక్యులేట్ ఎంత డిఫికల్ట్ క్వశ్చన్ అయినా సరే, ఎందుకంటే నాకు లిమిటెడ్ టైంలో మెయిన్స్ లెవెల్లో చేస్తున్నాను, బట్ బియాండ్ మెయిన్స్ లెవెల్లో నీకు ఎస్హెచ్ఎం క్వశ్చన్స్ ఉంటాయి. అవి ఎలా చేయాలో ఇలా నేను చూపిస్తున్నాను. అంటే స్టెప్స్ ఇస్తున్నా, సేమ్ స్టెప్స్ అక్కడ కూడా ఫాలో అవుతా. అమ్మ థియరీ వైజ్ సేమ్ ఉంటుంది అమ్మ. థియరీ డెప్త్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఐఐటీలో కొంచెం ఎక్కువ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. కంటెంట్ సేమ్ ఉంటుంది, ఆ లెవెల్లో నువ్వు అప్లై చేయాలంతే, అప్లికేషన్ నేర్చుకోవాలి. స్టెప్స్ టు క్యాలిక్యులేట్ టైం పీరియడ్ ఆఫ్ లీనియర్ ఎస్హెచ్ఎం. ఫస్ట్ స్టెప్ ఏంట్రా బాబు అని అంటే displace the particle from mean position by x. So displace the particle from mean position by x. Second, calculate restoring force and compare it with F bar is equal to minus kx. After you compare, get the k, put in 2π under root of m by k to get the time period. Put in 2π under root of m by k to get the time period. ఇవేనమ్మా స్టెప్స్. సో ఈ స్టెప్స్ని వాడి నేను మీకు స్ప్రింగ్ అండ్ బ్లాక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్ప్రింగ్ అండ్ బ్లాక్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డీటెయిల్డ్గా. రైట్? ఎందుకు? మెయిన్స్లో ఎక్కువసార్లు అడుగుతున్నాడు స్ప్రింగ్ అండ్ బ్లాక్, కాబట్టి మీకు ప్రాపర్ క్లారిటీ ఉండాలి దానికోసం. ఓకే, ఇప్పుడు మనం మెయిన్ పార్ట్లోకి జంప్ అయిపోదాం. ఏంటనంటే స్ప్రింగ్ బ్లాక్. ఆ స్ప్రింగ్ అండ్ బ్లాక్ని చాలా వేస్లో పెట్టచ్చమ్మా. సో ఫస్ట్ మనం ఏం మాట్లాడదామంటే స్ప్రింగ్ బ్లాక్ కెప్ట్ ఆన్ హారిజాంటల్ సర్ఫేస్. స్ప్రింగ్ అండ్ బ్లాక్ కెప్ట్ ఆన్ హారిజాంటల్ సర్ఫేస్ మాట్లాడదాం. ఓకే, నేను ఒక స్మూత్ సర్ఫేస్ మీద పెడుతున్నాను. ఏమైంది ఇది? ఒక్క క్షణం భయం వేసింది. మీన్ పొజిషన్ ఏంటి అని అంటే, మీన్ పొజిషన్ ఈజ్ ద లొకేషన్ వేర్ నెట్ ఫోర్స్ ఈజ్ గోయింగ్ టు బి 0.
ఫోర్స్ మైనస్ కేఎక్స్ కదా. సో ఎక్స్ 0 అయినప్పుడు ఫోర్స్ ఎంత? 0 కదా. సో మీన్ పొజిషన్ దగ్గర పార్టికల్ మీద ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుంది అంటే ఇట్ విల్ బి 0 ఫోర్స్. సో మీన్ పొజిషన్ ఈజ్ ఇన్ ఫ్యాక్ట్ యువర్ ఈక్విలిబ్రియం పొజిషన్ ఫర్ ద పార్టికల్. వై? బికాస్ ద ఫోర్స్ విల్ బీ 0. సో నాకు మీన్ పొజిషన్ తెలిసింది. ఏంటి మీన్ పొజిషన్ అంటే ఎప్పుడైతే స్ప్రింగ్ దాని న్యాచురల్ లెంత్లో ఉండిద్దో అప్పుడు స్ప్రింగ్ అనేది ఏ ఫోర్స్ అప్లై చేయదు. ఏ ఫోర్స్ అప్లై చేయనప్పుడు ఆ బ్లాక్ అక్కడే ఉంటుంది. సో ఇప్పుడు మనం సెకండ్ స్టెప్ ఏంటి? ఫస్ట్ స్టెప్ ఏంటి? డిస్ప్లేస్ ద పార్టికల్ ఫ్రమ్ మీన్ పొజిషన్ బై ఎక్స్. ఓకే, చేద్దాం. దీన్ని నేను లాగుతారా? ఇలా లాగుతా. ఇలా లాగి తీసుకెళ్ళి ఇక్కడ పెడతా. ఎంత డిస్ప్లేస్ చేశాను అని అంటే ఎక్స్ డిస్ప్లేస్ చేశాను. అప్పుడు స్ప్రింగ్ ఎంత ఎక్స్పాండ్ అవుతుంది? ఆబ్వియస్గా ఎక్సేగా. అప్పుడు స్ప్రింగ్ ఫోర్స్ ఎంత? ఎస్, వాట్ ఈస్ ద ఓన్లీ ఫోర్స్ యాక్టింగ్ ఇన్ ద హారిజాంటల్ డైరెక్షన్ అని అంటే ఓన్లీ స్ప్రింగ్ ఫోర్స్ మాత్రమే యాక్ట్ అవుతుంది. సో దాట్ స్ప్రింగ్ ఫోర్స్ ఈస్ ట్రైంగ్ టు బ్రింగ్ ఇట్ బ్యాక్. So that spring force is the restoring force. It is trying to bring it back. That's why we call it as restoring force. Entamma spring force? That spring force is opposite to the displacement. In fact, this is only restoring force kada. ఇంకేది లేదు, ఇంకేది దాన్ని వెనక లాగాలని చూడట్లేదు. This is the only force which is trying to bring it back. సో ద రెస్టోరింగ్ ఫోర్స్ యూ కంపేర్ ఇట్ మైనస్ కేఎక్స్. ఈ రెండింటిని నువ్వు కంపేర్ చేస్తే వాట్ ఈజ్ యువర్ కే అని అంటే ఇట్స్ అ స్ప్రింగ్ కాన్స్టెంట్. సో ప్రీవియస్గా మనం ఏ ఎస్హెచ్ఎం గురించైనా మాట్లాడేటప్పుడు కే ఈజ్ సమ్ ఫోర్స్ కాన్స్టెంట్, రైట్? ఎప్పుడైతే మనం స్ప్రింగ్ బ్లాక్ గురించి మాట్లాడతామో దట్ కే విల్ బికమ్ స్ప్రింగ్ కాన్స్టెంట్. సో అప్పుడు వాట్ ఈస్ ద టైమ్ పీరియడ్ ఆఫ్ ఎస్హెచ్ఎం హియర్? ఇట్ ఈస్ 2π√of k by m/k. m/k. And never ever forget what is your omega? √k/m. ఇక్కడ k ఏంటమ్మా? ఈ సిచ్యువేషన్లో k ఏంటమ్మా? స్ప్రింగ్ కాన్స్టెంట్. సో ఇందాక నేను ఒకటి మాట్లాడా, గుర్తుందా? టోటల్ ఎనర్జీ అసోసియేటెడ్ విత్ ఎస్హెచ్ఎం ఏంట్రా బాబు అని అంటే ½ k² అని అన్నా. అయితే నువ్వు స్ప్రింగ్ అండ్ బ్లాక్ గురించి మాట్లాడేటప్పుడు వాట్ ఈస్ దట్ కే? ఇట్స్ స్ప్రింగ్ కాన్స్టెంట్. అంటే నువ్వు ఒక స్ప్రింగ్ అండ్ బ్లాక్ సిస్టమ్ గురించి మాట్లాడేటప్పుడు నువ్వు స్ప్రింగ్ చేంజ్ చేయకుండా నువ్వు ఏదైనా చేంజ్ చేసావు అని అంటే దెన్ ఓన్లీ యాంప్లిట్యూడ్ ఆఫ్ దట్ ఎస్హెచ్ఎం విల్ చేంజ్ బట్ నాట్ ద కే వాల్యూ. ఓకే, దొడ్డి నిఖిల్, అరే యూనిట్ కన్వర్షన్ అనేది అంటే చాలా చిన్నదమ్మా. అండ్ 30 క్వశ్చన్స్లో మ్యాక్సిమం అసలు ఒక్క క్వశ్చన్లో కూడా వచ్చిద్దో లేదో తెలియదు. దాని మీద ఎందుకంత బాధపడుతున్నావు నువ్వు? యు కాన్సన్ట్రేట్ ఆన్ క్వశ్చన్స్ రాదర్ దెన్ యూనిట్ కన్వర్షన్స్. సరే, అయిపోయింది. అయితే సార్ ఎప్పుడు నాకు స్ప్రింగ్ బ్లాక్ హారిజాంటల్గానే ఉండాలా? ఏ వర్టికల్గా వేలాడకూడదా సార్? వేలాడొచ్చు. మహేందర్ హాయ్, వేలాడవచ్చు. వేలాడదీసేద్దాం మరి. ఒకవేళ నేను తీసుకున్న స్ప్రింగ్ అండ్ బ్లాక్ వర్టికల్గా హ్యాంగ్ అవుతూ ఉంటే అప్పుడు మరి టైం పీరియడ్ ఎంత అని అంటేనమ్మా, ఈ సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే బ్లాక్ మీద ఎంజీ వెయిట్ కిందకి యాక్ట్ అవుతూ ఉంటుంది. అది అక్కడ కదలకుండా ఉంది అని అంటే దాని అర్థం ఏంటి? అది అక్కడ కదలకుండా ఉంది అంటే దాని అర్థం ఏంటి అంటే ఆల్రెడీ స్ప్రింగ్ ఎక్స్పాండ్ అయిపోయింది. టేక్ దిస్ టు బీ ద న్యాచురల్ లెంత్ ఆఫ్ ద స్ప్రింగ్. అయితే ఎప్పుడైతే నువ్వు దానికి బ్లాక్ని కనెక్ట్ చేసావో ఆ బ్లాక్ అనేది
దాని వెయిట్ వల్ల కిందకు మూవ్ అవుతూ స్ప్రింగ్ని ఎక్స్పాండ్ చేసిద్ది. అల్టిమేట్గా అది ఎక్కడ సెటిల్ అవుతుంది అని అంటే, ఇదిగో నువ్వు ఒక బ్లాక్ని హ్యాంగ్ చేసి నువ్వు నీ చేత్తో స్లోగా దాన్ని కిందకి తీసుకురా. అయితే ఒక సర్టెన్ డిస్టెన్స్ నువ్వు కిందకి మూవ్ చేసిన తర్వాత ఆ బ్లాక్ నీ హ్యాండ్లోండి టచ్ లూజ్ అయిపోయి అది అలాగే గాల్లో తేలాడుతూ ఉంటుంది. ఎప్పుడు తేలాడుతూ ఉంటుందనంటే, ఈ స్ప్రింగ్ ఫోర్స్ ఏదైతే ఉందో అది వెయిట్ని బ్యాలెన్స్ చేసినప్పుడు. సో నేనేం తీసుకుంటాను అని అంటే, ఐ విల్ టేక్ దట్ ద స్ప్రింగ్ ఎక్స్పాండెడ్ బై x0 అని తీసుకుంటా. అప్పుడు ఏమవుతుంది, kx0 ఫోర్స్ mgని బ్యాలెన్స్ చేస్తుంది కదా. సో దిస్ ఈజ్ ద మీన్ పొజిషన్. ఎందుకు? నెట్ ఫోర్స్ 0. సో ఈ సిస్టంలో నువ్వేం చేయాలంటే ఈ బ్లాక్ని కొంచెం కిందకి ఇలా లాగా వదిలేవనుకో, అప్పుడు ఇట్ విల్ బీ ఆసిలేటింగ్ లైక్ దిస్ అబౌట్ దిస్ యాజ్ ద మీన్ పొజిషన్. ఎందుకు? అక్కడ నెట్ ఫోర్స్ 0. ఎక్కడైతే నెట్ ఫోర్స్ 0 అవుతుందో దట్ విల్ బీ యువర్ మెయిన్ పొజిషన్, గుర్తుపెట్టుకో. సో ఆ మెయిన్ పొజిషన్ నుండి నువ్వు కిందకి దాన్ని కొంచెం లాగి వదిలితే ఇట్ విల్ బీ ఎగ్జిక్యూటింగ్ ఆసిలేషన్స్. దాని టైం పీరియడ్ కావాలి. సో స్టెప్ 1, డిస్ప్లేస్ ద బ్లాక్ ఫ్రమ్ ద మీన్ పొజిషన్ బై x. రాసేద్దాం. ఈ ఎల్లో లైన్ని కూడా ఎక్స్టెండ్ చేసేద్దాం. నాకు ఇది ఆల్రెడీ x0 అని తెలుసు, అండ్ మీన్ పొజిషన్ నుండి ఫర్దర్గా నేను x డిస్ప్లేస్ చేస్తా. అప్పుడు బ్లాక్ మీద యాక్ట్ అయ్యే ఫోర్సెస్ ఏంటి? దెన్ ద ఫోర్సెస్ దట్ విల్ బి యాక్టింగ్ ఆన్ ద బ్లాక్, ఆబ్వియస్గా స్ప్రింగ్ ఫోర్స్. అండ్ హౌ మచ్ ఈస్ దట్ స్ప్రింగ్ ఫోర్స్? k టైమ్స్ x ప్లస్ x0 అమ్మా. ఎందుకు? నౌ ద ఎక్స్పాన్షన్ ఈజ్ mg. నౌ యూ టెల్ మీ వాట్ ఈస్ ద రెస్టోరింగ్ ఫోర్స్? వాట్ ఈస్ ద రెస్టోరింగ్ ఫోర్స్? వెక్టర్ ఫామ్లో రాశాను అనుకో, mg ఏమో ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ x యాక్ట్ అవుతుంది, స్ప్రింగ్ ఫోర్స్ ఏమో ఆపోజిట్ ఉంది. సో ద స్ప్రింగ్ ఫోర్స్ విల్ బి -k x బార్ ప్లస్ x0 బార్ ప్లస్ mg. mg బార్ అండ్ x బార్ ఆర్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. g బార్ అనేది కిందకి యాక్ట్ అవుతుంది. అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, kx0 ఈజ్ ఈక్వల్ టు వాట్? mg. సో ఆ kx0 mg క్యాన్సిల్ అయిపోయి వాట్ విల్ బి యువర్ రెస్టోరింగ్ ఫోర్స్ అని అంటే, ఇట్ ఈజ్ -kx. సో కంపేర్ దిస్ విత్, సో అప్పుడు నీకు బిగ్ కే ఏమవుతుంది? స్మాల్ కే. అంటే నువ్వు స్ప్రింగ్ అండ్ బ్లాక్ గురించి మాట్లాడేటప్పుడు 2π√m/k ఏదైతే ఉందో దాట్ కే ఈజ్ నౌ ద స్ప్రింగ్ కాన్స్టెంట్. సో నువ్వు స్ప్రింగ్ అండ్ బ్లాక్ని హారిజాంటల్గా పెట్టినా వర్టికల్గా పెట్టినా కూడా నీకు అదే వచ్చిందిగా, 2π√m/kనే వచ్చిందిగా. మరి ఇంక్లైన్డ్ ప్లేన్ మీద పెడితే ఏమంటారు సార్? అది కూడా చూద్దాం. నువ్వు ఎలా అన్నా పెట్టబ్బా. ఒక పెద్ద అడ్వాంటేజ్ అంటే తెలుసా, స్ప్రింగ్ అండ్ బ్లాక్ చూసావంటే బ్లైండ్గా టైం పీరియడ్ అంటే కొన్ని ఎక్స్ట్రాడినరీ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, వాటిలో తప్పితే అప్ టు మెయిన్స్ లెవెల్ ఇఫ్ యూ సీ స్ప్రింగ్ అండ్ బ్లాక్, ఫర్ ష్యూర్ ద టైం పీరియడ్ విల్ బీ 2π√m/k. ఈ సిచ్యువేషన్లో నేను బ్లాక్ రెస్ట్లో ఉందని అనుకుంటా, బ్లాక్ రెస్ట్లో ఉందని అనుకుంటే మరి స్ప్రింగ్ ఎక్స్పాండ్ అయి ఉండిద్దా లేదా? అండ్ ఈ సర్ఫేస్ ఏదైతే ఉందో ఐఎమ్ టేకింగ్ దట్ సర్ఫేస్ టు బీ స్మూత్. అయితే ఆబ్వియస్గా mg sin θ అనేది దీన్ని కిందకి లాగాలని చూస్తుంది. ఒకవేళ ఆ బ్లాక్ మూవ్ అవ్వట్లేదు అని అంటే దాని అర్థం స్ప్రింగ్ ఫోర్స్ అనేది దాన్ని క్యాన్సిల్ చేసేస్తున్నట్టు. సో ఆల్రెడీ స్ప్రింగ్ ఒక x0 ఎక్స్పాండ్ అయి ఉందని అనుకుందాం.
అప్పుడు దట్ kx నాట్ విల్ బీ ఈక్వల్ టు వాట్ mg sin theta. ఆ పొజిషన్లో అది ఈక్విలిబ్రియంలో ఉంది. నేనేం చేస్తానంటే ఆ పర్టికులర్ పొజిషన్ నుండి నేను దాన్ని ఇదిగో ప్రీవియస్గా ఇక్కడ ఉండాలి, దాన్ని ఫర్దర్గా ఇంకొక ఎక్స్ కిందకి లాగుతా, దీన్ని కిందకి లాగి వదులుతా. అప్పుడు ఇట్ విల్ బి ఎగ్జిక్యూటింగ్ ఆసిలేషన్స్. దాని టైం పీరియడ్ కావాలి. ఓకే, అప్పుడు దాని మీద ఏమేం ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి రా బాబు అని అంటే mg sin theta is acting in the direction of x bar and spring force which is k times x plus x naught is acting opposite to x bar. అప్పుడు దాని మీద యాక్ట్ అవుతున్న నెట్ ఫోర్స్ ఎంత అని అంటే ఇట్ ఈజ్ -k x bar plus x naught bar plus mg bar sin theta. g sin theta డైరెక్షన్లోనే నీకు డిస్ప్లేస్మెంట్ కూడా ఉంది. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, ఈ kx నాట్ mg sin theta క్యాన్సిల్ అయిపోతాయి. సో నీకు నెట్ ఫోర్స్ ఏమొస్తుంది అని అంటే యూ విల్ గెట్ -kx. అగైన్ కంపేర్ దిస్ విత్ దట్ బిగ్ k. అప్పుడు ఆ బిగ్ k ఏమవుతుంది, ఈక్వల్ టు ద స్మాల్ k విచ్ ఈస్ ద స్ప్రింగ్ కాన్స్టెంట్. సో ఇన్ ద కేస్ ఆఫ్ స్ప్రింగ్ అండ్ బ్లాక్ సిస్టమ్ టైమ్ పీరియడ్ ఈజ్ 2π√m/k where k is the spring constant. సో నువ్వు స్ప్రింగ్ అండ్ బ్లాక్ని హారిజాంటల్గా పెట్టు, ఇన్క్లైన్ ప్లేన్లో పెట్టు, వర్టికల్గా పెట్టు, ఎలాగైనా పెట్టు. టైం పీరియడ్ ఆఫ్ స్ప్రింగ్ అండ్ బ్లాక్ సిస్టమ్ ఏంట్రా బాబు అని అంటే 2π√m/k. రఫ్ సర్ఫేస్ తీసుకుంటే ఇట్ వోంట్ బీ అన్ ఐడియల్ SHM. కొంతమంది అడిగారు అమ్మ కామెంట్స్లో రఫ్ సర్ఫేస్ తీసుకోండి సార్ అని. రఫ్ సర్ఫేస్ తీసుకుంటే ఇది కదిలేటప్పుడు ఏమవుతుందంటే ఫ్రిక్షన్ హీట్ జనరేట్ చేసి ఆ SHMలో ఉన్న ఎనర్జీని బయటికి నెట్టేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఇది ఇలా కదులుతూ రెస్ట్కి వచ్చేయాలి. ఇలా కదులుతూ అది రెస్ట్కి వచ్చేయాలి. సో అందుకనే మనం ఫ్రిక్షన్ తీసుకోం. ఫ్రిక్షన్ ఈజ్ గోయింగ్ టు డ్యాంప్ ద ఆసిలేషన్స్. డ్యాంప్ అంటే ఏం లేదమ్మా, ఇట్ విల్ స్లో డౌన్ ద ఆసిలేషన్స్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ అవే ఎనర్జీ ఫ్రమ్ ద ఆసిలేషన్. సరేనమ్మా, ఇప్పుడు ఒక పెద్ద బ్రేక్ త్రూ మనకేమొచ్చిందని అంటే నువ్వు స్ప్రింగ్ బ్లాక్ చూసావంటే డైరెక్ట్గా టైం పీరియడ్ 2π√m/k అంతే. సరే, మరి ఎప్పుడు ఒక స్ప్రింగే ఉండాలా? ఎక్కువ స్ప్రింగ్లు ఉండకూడదా? సో ఇక్కడ నేను ఏం చేయబోతున్నానంటే ఐఎమ్ నాట్ గోయింగ్ టు డెరైవ్, రైట్? ఐ విల్ డైరెక్ట్లీ గివ్ యూ ఫార్ములా. సిరీస్ కాంబినేషన్ ఆఫ్ స్ప్రింగ్స్ అంటే సిరీస్ కాంబినేషన్లో ఎలా ఉండాలి అని అంటే ఎండ్ టు ఎండ్ కనెక్ట్ అయి ఉండాలమ్మా. ఎలా అంటే ఇది ఒక స్ప్రింగ్ అనుకో, ఆ ఇంకో స్ప్రింగ్ కూడా ఇలా ఉండాలి. ఇఫ్ ద స్ప్రింగ్ కాన్స్టెంట్ ఆఫ్ దిస్ ఇస్ k1 and if the spring constant of this is k2, I can replace both these springs with a single spring. దాని స్ప్రింగ్ కాన్స్టెంట్ మనం సమ్ k ఈక్వలెంట్ అని తీసుకుందాం. దెన్ 1/k equivalent is 1/k1 plus 1/k2. అదే 3 స్ప్రింగ్లు ఉన్నాయి అనుకో, 1/k1 plus 1/k2 plus 1/k3. సరే, మరి ప్యారలల్ కాంబినేషన్ అంటే ఎలా ఉంటుంది సార్? అమ్మ ఇక్కడ జనరల్గా కన్ఫ్యూజ్ అవ్వబోతారు జనాలు, వాళ్ళ కోసం. సో ప్యారలల్ కాంబినేషన్ని మనం 2 విధాలుగా రాయొచ్చమ్మా. జనరల్గా ఎగ్జామినేషన్స్లో కన్ఫ్యూజ్ చేయడానికి నేను ఇప్పుడు ఫస్ట్ గీయబోయేది ఇవ్వరు. ఇప్పుడు
నీకు రెండు స్ప్రింగ్స్ ఇలా కనెక్ట్ చేస్తున్నారనుకో ఒక బ్లాక్కి, ఇది K1 ఇది K2. నేను ఒకవేళ దీన్ని ఒక ఎక్స్ మూవ్ చేశాను అని అంటే అవి ఎంత ఫోర్స్తో వెనక్కి లాగుతాయి? ఫస్ట్ స్ప్రింగ్ K1x ఫోర్స్తో వెనక్కి లాగుతుంది, సెకండ్ స్ప్రింగ్ కూడా K2x ఫోర్స్తో వెనక్కి లాగుతుంది. వాట్ ఈస్ ద నెట్ ఫోర్స్? K1 + K2 × x. అయితే ఇంకొకటి జనరల్గా అందరూ మిస్టేక్ చేసేది ఏంటి అని అంటే, ఒక స్ప్రింగ్ ఏమో లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బ్లాక్ ఉంటుంది, ఇంకొక స్ప్రింగ్ ఏమో రైట్ సైడ్ ఆఫ్ ద బ్లాక్ ఉంటుంది. ఈ సిచ్యువేషన్లో నేను కానీ బ్లాక్ని ఒక ఎక్స్ మూవ్ చేస్తే అప్పుడు కూడా ఏమవుతుందమ్మా చూడు, నువ్వు ఎక్స్ ఇలా మూవ్ చేసావు అనుకో, ఈ K1 స్ప్రింగ్ అనేది K1x ఫోర్స్ ఇలా అప్లై చేస్తుంది, ఇదేమో కంప్రెస్ అయింది, సో ఇది కూడా ఇలాగే నెడుతుంది. సో వాట్ ఈస్ ద నెట్ ఫోర్స్ ఆన్ ద బ్లాక్? K1x + K2x. అంటే ఈ కాంబినేషన్లోనూ నీకు సేమ్ ఫోర్స్ వస్తుంది కదా. సో దిస్ అండ్ దిస్ బోత్ ఆర్ ప్యారలల్ కాంబినేషన్స్. చూడడానికి ఇది సిరీస్ అని కన్ఫ్యూజ్ అవుతాం కానీ బట్ స్టిల్ దిస్ ఈజ్ ఆల్సో ఏ ప్యారలల్ కాంబినేషన్. అండ్ వాట్ ఈస్ ద K ఈక్వలెంట్ ఇన్ ప్యారలల్ కాంబినేషన్ అని అంటే ఇట్ ఈస్ K1 + K2. ఇట్ ఈస్ K1 + K2. సాల్వ్ చేయండి మరి క్వశ్చన్స్. A mass small m attached to free end of the spring executes SHM with a period of 1 second. If the mass is increased by 3 kg, mass is not increased to 3 kg, increased by 3 kg. అంటే నువ్వు ఏదైతే స్ప్రింగ్ బ్లాక్ గురించి మాట్లాడుతున్నావో ఆ బ్లాక్ యొక్క మాస్ నువ్వు m తీసుకుంటే that time period is 2π√m/k which is 1 second. అది వాళ్ళు ఇచ్చారు. అయితే ఎప్పుడైతే నువ్వు మాస్ ఆఫ్ ద బ్లాక్ని m+3 తీసుకుంటావో అప్పుడు ఏదైతే న్యూ టైం పీరియడ్ ఉందో 2π√m+3/k ఎంత 2 seconds అని ఇచ్చాడు. 2 seconds అంటే 2 × 1 second కదా. సో దాన్ని నువ్వు ఏమని రాయొచ్చు, 2π√m+3/k is 2 times 2π√m/k కదా. సో 2πని kని క్యాన్సిల్ చేసేస్తే సో √m+3 is 2 times √m స్క్వేర్ చేయి, అప్పుడు m+3 is 4m. సో అప్పుడు నీకు 3m ఈజ్ ఈక్వల్ టు 3. అప్పుడు నీకు మాస్ ఎంత అంటే 1 kg. ఒకవేళ నువ్వు తీసుకున్న మాస్ 1 kg అయితే ఆ మాస్కి నువ్వు ఇంకో 3 kg యాడ్ చేస్తే టైం పీరియడ్ అనేది డబల్ అవుతుంది. నెక్స్ట్ ట్రిక్స్ లాస్ట్ మినిట్లో చెప్తా. కొప్పుల విజయ్ లాస్ట్ మినిట్ అంటే డిసెంబర్ అంటే మరి నా ఒపీనియన్లో ట్రిక్స్ అంటే షార్ట్ కట్స్. మరి నేను కూడా ఇస్తాను అలాంటివి. నేను ఎక్కువ అండర్స్టాండింగ్ మీద ఫోకస్ పెడతా.
ఐ బిలీవ్ ఇన్ అండర్స్టాండింగ్ రాదర్ దాన్ షార్ట్ కట్స్. బట్ స్టిల్ ఏదైనా ఒకటి బాగా లెంతీగా డిఫికల్ట్గా ఉండిద్ది అని అనుకున్నప్పుడు నేను కూడా షార్ట్ కట్స్ ఇచ్చా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్ప్రింగ్ బ్లాక్ క్వశ్చనే ఉంది, నేను చెప్పాలా డైరెక్ట్గా స్ప్రింగ్ బ్లాక్ ఎన్ని స్ప్రింగ్లు ఎన్ని బ్లాక్లు కనపడుతున్నా కానీ యూ జస్ట్ రైట్ ద టైమ్ పీరియడ్ యాజ్ 2π/10/k అని. ఇట్స్ ఎ ట్రిక్. Mass small m is suspended from a spring of negligible mass and the system oscillates with a frequency f1. If the frequency of the oscillations, if a mass of 9m is suspended from the same, okay amma, time period తెలుసు it is 2π/m/k అని, అప్పుడు ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది 1/2π/k/m అవుతుంది. అప్పుడు నీకు f1/f2 అమ్మ కేలు మార్చలా ఎమ్ములు మార్చాడు. సో ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు √m. సో అప్పుడు f1/f2 విల్ బి m2/m1 అవుతుంది. m2 ఎంత అన్నాడు 9m అన్నాడు m. అప్పుడు f1/f2 ఎంత అని అంటే 3. సో f1/f2 ఈజ్ 3. ఓకే, next. A rectangular block of mass 5 kg attached to a horizontal spiral spring executes simple harmonic motion of amplitude 1 meter and time period 3.14. Maximum force exerted by spring on the block is. అమ్మా బ్లాక్ మీద స్ప్రింగ్ ఎప్పుడు మ్యాక్సిమం ఫోర్స్ అప్లై చేస్తుంది? ఎప్పుడైతే పార్టికల్ మ్యాక్సిమం ఫోర్స్ నీడ్లో ఉంటుందో. మ్యాక్సిమం ఫోర్స్ నీడ్లో ఎప్పుడు పార్టికల్ ఉంటుంది? పార్టికల్ వన్ ఇట్ ఈస్ గోన్ టు బి ఎట్ ఎక్స్ట్రీమ్. అప్పుడే కదా దాని యాక్సలరేషన్ మ్యాక్సిమం. యాక్సలరేషన్ ఈజ్ a⍵². సో ఎక్స్ట్రీమ్ దగ్గర మ్యాక్సిమం ఫోర్స్ ఉండిద్ది. సో నువ్వు కూడా ఫోర్స్ గురించి మాట్లాడావు అని అంటే ఇట్ ఈస్ -kx⁻. సో ఇఫ్ యూ వాంట్ ఫోర్స్ టు బి మ్యాక్సిమం, magnitude of the force to be maximum, then you should also talk about x max. What is the maximum x it can go to? It is nothing but the amplitude. It is nothing but amplitude. కే ఇచ్చాడు, యాంప్లిట్యూడ్ ఇచ్చాడు, టైం పీరియడ్ ఇచ్చాడు. కే కనుక్కోవాలి. అమ్మ టైం పీరియడ్ 3.14 అని అన్నాడు అంటే π. సో 2π/ω ఈజ్ π. సో π/ω ఎంత 2. ఒమేగా నువ్వు ఏమని రాయొచ్చు √k/m అని రాయొచ్చు. మనకి కే వాల్యూ కావాలి. మాస్ ఎంత ఇచ్చాడు 5 ఇచ్చాడు ఈజ్ 2. సో అప్పుడు కే వాల్యూ ఎంత అని అంటే ఇట్ ఈస్ 20. ఎందుకంటే స్క్వేర్ చేస్తే 4 × 5 20. సో కే వాల్యూ వచ్చింది ఎంత 20. యాంప్లిట్యూడ్ ఎంత 1. సో అప్పుడు మ్యాక్సిమం ఫోర్స్ ఎంత 20. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ time period of a simple harmonic motion of mass capital M in the given figure is π√α m/5k. The value of alpha. అమ్మా నువ్వు క్లియర్గా చూస్తే ఈ రెండు స్ప్రింగ్స్ ప్యారలల్లో ఉన్నాయి అండ్ ఆ ప్యారలల్ కాంబినేషన్ దీంతో సిరీస్లో ఉంది. సో నీకు ఇదేమొస్తుంది? ఈ రెండిటి యొక్క ఈక్వలెంట్ ఎంత అని అంటే 2k. అయితే నీకు ఇప్పుడు ఏమైందనంటే ఆ 2k అనేది అండ్ ఈ k అనేది రెండు సిరీస్లో ఉన్నాయి. అప్పుడు 1/k ఈక్వలెంట్ ఈజ్ 1/2k + 1/k. సో నీకు 1/k ఈక్వలెంట్ ఎంత వస్తుందని అంటే ఇట్ ఈస్ 3/2k. సో k ఈక్వలెంట్ ఎంత అని అంటే ఇట్ ఈస్ 2k/3. అయిపోయింది. ఈ కాంబినేషన్ దీని టోటల్ కాంబినేషన్ యొక్క k ఈక్వలెంట్ ఎంత అని అంటే 2k/3. అప్పుడు ఈ కాంబినేషన్ అండ్ ఇది ప్యారలల్లో ఉన్నాయిగా. సో వాట్ ఈస్ ద అల్టిమేట్ కే ఈక్వలెంట్? దిస్ వన్ ప్లస్ దిస్ వన్
ఎంత అది k ప్లస్ 2k/3 విచ్ విల్ బి హౌ మచ్ 5k/3. సో నా k ఈక్వలెంట్ వచ్చేసింది. అప్పుడు టైం పీరియడ్ ఏంటి 2π √m/k. ఆ k ఎంత 5k/3. సో అప్పుడు నాకు 2π √3m/5k. మనకి ప్రాబ్లం ఏంటి అని అంటే ఇదిగో ఇక్కడ 2 అనేది లేదమ్మా. ఈ 2 అనే దాన్ని ఈ 2 ఏదైతే 2 ఉందో దాన్ని లోపలికి తీసుకెళ్ళాడు. సో మనం కూడా లోపలికి తీసుకెళ్దాం. అప్పుడు పై √2ని మనం లోపలికి తీసుకెళ్ళాం అనుకో 4 అవుతుంది. సో 3 × 4 ఎంత 12. సో 12m/5k. సో ఆల్ఫా వాల్యూ ఎంత అంటే 12. ఆల్ఫా వాల్యూ ఎంత అంటే 12. ఓకే, నెక్స్ట్ చెప్పా కదా ఇది ఏ కాంబినేషన్ అమ్మా, ఇది ప్యారలల్ కాంబినేషన్. ఇది ప్యారలల్ కాంబినేషన్. సో ఇన్ ద ఫిగర్ గివెన్ బిలో ఏ బ్లాక్ ఆఫ్ మాస్ 490 gram placed on a frictionless table is connected with 2 springs having same spring constant. దీనికి 2 అంట, దీనికి 2 అంట. If the block is horizontally displaced through x, then the number of complete oscillations it will make in 14 pi seconds. First of all మనం టైం పీరియడ్ క్యాలిక్యులేట్ చేద్దాం. టైం పీరియడ్ ఎంత is 2π √m/k. సో మాస్ ఎంత ఇచ్చాడు 490 grams అంట. 490 grams అని అంటే యూ కెన్ రైట్ ఇట్ యాజ్ 49 × 10⁻² kg బై వాట్ ఈస్ ద k ఈక్వలెంట్ 4. ఎందుకు ఇది 2 ఇది 2 బట్ దిస్ ఈజ్ ఆల్సో ఏ ప్యారలల్ కాంబినేషన్. సో k ఈక్వలెంట్ ఎంత అంటే k1 + k2 విచ్ ఈస్ 2 + 2 4. అప్పుడు వాట్ విల్ బి ద టైం పీరియడ్ అమ్మా 2π √. ఓకే, ఆ రూట్ ఉంది కదా, రూట్ని తీసేద్దాం. 7/4 నాట్ 4 7/2 × 10⁻⁻1. సో అప్పుడు నీకు టైం పీరియడ్ ఎంత అంటే 0.7 × π అమ్మ. ఒక్కొక్క ఆసిలేషన్ చేయడానికి 0.7 × π టైం పట్టిద్ది. మరి 14 π టైంలో ఎన్ని ఆసిలేషన్స్? ఫర్ వన్ ఆసిలేషన్ హౌ మచ్ టైం 0.7 π టైం. అయితే వాడు అడుగుతుంది ఏంటి ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్. సో ఒక n ఆసిలేషన్స్ చేసింది అనుకుందాం. ఎంత టైంలో 14 π టైంలో అంట. సో అప్పుడు n ఇంటూ క్రాస్ మల్టిప్లై చేయి. n × 0.7 π ఎంత అనంటే 14 π × 1. సో అప్పుడు n ఎంత అనంటే 20. ఎన్ని ఆసిలేషన్స్ చేస్తుంది అనంటే 20 ఆసిలేషన్స్ చేస్తుంది. ఓకే, ఇంకొకటి అది చూడండి ఎన్ని క్వశ్చన్లు అడిగాడు. నా ఇంటెన్షన్ అదే, ఎన్ని క్వశ్చన్లు అడిగాడో చూడండి ఒకసారి. అయితే ఈ క్వశ్చన్ స్లైట్లీ డిఫరెంట్ అమ్మా. దీనికి మీకు వర్క్ ఎనర్జీ థియరంలో ఫోర్స్కి పొటెన్షియల్ ఎనర్జీకి మధ్య ఉన్న రిలేషన్ తెలియాలి. గుర్తుందా? ఫోర్స్ ఈజ్ -du/dr. ఇక్కడ ఓన్లీ x మాట్లాడుతున్నాడు. సో ఫోర్స్ ఈజ్ -du/dx అని రాయొచ్చు కదా. ఫోర్స్ -du/dx అని రాయొచ్చు కదా. సో పొటెన్షియల్ ఎనర్జీ నుండి నువ్వు ఫోర్స్ని క్యాలిక్యులేట్ చేయొచ్చా? ఎస్. నువ్వు ఫోర్స్ని క్యాలిక్యులేట్ చేసి ఆ ఫోర్స్ని kxతో కంపేర్ చేస్తే నీకు k వాల్యూ వస్తుంది. దెన్ టైం పీరియడ్ విల్ బి 2π √m/k. దెన్ టైం పీరియడ్ విల్ బి 2π √m/k. హింట్ ఇచ్చా 30 seconds. కమ్ ఆన్, డూ ఇట్.
potential is 4 minus 4 cos 4x. పొటెన్షియల్ ఎనర్జీ ఇచ్చి టైం పీరియడ్ కనుక్కోమంటే మనకు తెలియదు. మనకి ఫోర్స్ ఇచ్చి టైం పీరియడ్ కనుక్కోమంటే ఫోర్స్ని తీసుకెళ్ళి కేఎక్స్తో కంపేర్ చేసి కే తీసుకొచ్చుకొని మనం చేసేస్తాం. కానీ ఇక్కడేమో పొటెన్షియల్ ఎనర్జీ ఇచ్చాడు. ఎస్, ఫ్రమ్ పొటెన్షియల్ ఎనర్జీ వీ కెన్ గెట్ ఫోర్స్. వాట్ ఈజ్ ఇట్? మైనస్ du బై dx. దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. సో వాట్ ఈస్ du బై dx? ఫస్ట్ అది చూద్దాం. వాట్ ఈస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ 4? 0. వాట్ ఈస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ కాస్? మైనస్ సైన్ ఎక్స్. కానీ సైన్ ఎక్స్ ప్లేస్లో 4x ఉంది. సో 4xని డిఫరెన్షియేట్ చేస్తే 4 వస్తుంది. సో యూ గెట్ du బై dx యాజ్ 16 sin 4x అమ్మ. సో ఫోర్స్ ఎంత అని అంటే ఇట్ ఈజ్ మైనస్ 16 sin 4x. మరి ఇది SHM. దిస్ ఈజ్ నాట్ SHM. కానే కాదు, ఇది SHM కాదు. కానీ క్వశ్చన్లో ఒకటి మెన్షన్ చేశాడు, ఫర్ స్మాల్ ఆసిలేషన్స్ అని అన్నాడు. స్మాల్ ఆసిలేషన్ అని అంటే ఎక్స్ అనేది చిన్నది. ఫర్ స్మాల్ ఎక్స్ sin 4x కెన్ బి రిటర్న్ యాజ్ 4x. అప్పుడు నీకు ఫోర్స్ ఏమవుతుంది అంటే మైనస్ 16 ఇంటూ 4x. సో అప్పుడు నీకు ఇట్ ఈజ్ మైనస్ 64x అవుతుంది. కంపేర్ దిస్ విత్ మైనస్ kx, దెన్ యూ గెట్ ద k వాల్యూ. What is the k value you are going to get? The k value you are going to get is 64. What is the time period? Time period is 2 pi under root of m by k. What is the mass? 4 by k, 64. So time period 2 pi under root of 1 by 16. So time period will be pi by 2. Time period will be pi by 2. సో అప్పుడు కే వాల్యూ ఎంత అంటే ఇదిగో పై బై 2ని పై బై కేతో కంపేర్ చేయి. అప్పుడు కే వాల్యూ ఎంత వస్తుంది అని అంటే విల్ గెట్ ద కే వాల్యూ యాజ్ 2. సరే, నెక్స్ట్ ఇప్పుడు ఎప్పుడు మనం లీనియర్ ఎస్హెచ్ఎంసే కనపడాలా అవసరంలా? అమ్మ ఒకటి గుర్తుపెట్టుకో, ఫోర్స్ అనేది మైనస్ kx అయితే దాన్ని నువ్వు ఎఫ్ ప్లస్ kx ఈజ్ ఈక్వల్ టు 0 రాస్తే, ఎఫ్ని నువ్వు ఎంఏ కింద రాస్తే, ఏని నువ్వు d²x బై dt² కింద రాస్తే, దిస్ లుక్స్ లైక్ ఎ మ్యాథమెటికల్ ఈక్వేషన్. గుర్తుంది కదా, ఇట్ ఈస్ లుకింగ్ లైక్ d²x బై dt² ప్లస్ ω²x ఈజ్ ఈక్వల్ టు 0 అయితే దెన్ వాట్ విల్ బి ద డిస్ప్లేస్మెంట్? ఇదే కదా. ఈ ఎక్స్ప్రెషన్ వచ్చినందుకే కదా మనం దాన్ని ఎస్హెచ్ఎం అని అంటాం. ఈ ఎక్స్ప్రెషన్ వచ్చినందుకే కదా మనం ఎస్హెచ్ఎం అని అంటాం. ఎందుకంటే దిస్ ఈజ్ ఎ సింపుల్ హార్మోనిక్ ఫంక్షన్. అలాగేనమ్మా, నువ్వేదో ఒక బాడీ రొటేట్ అవుతుంది, ఆర్ ఒక బాడీ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే తీసుకో, దీన్ని టిల్ట్ చేసి వదిలేవనుకో, సో చూసావా ఏమవుతుందో? ఇట్స్ ట్రైన్ టు కమ్ బ్యాక్ కదా వదిలేసానంటే. సో ఇక్కడ నీకు అది యాంగిల్ మూవ్ అవుతుందమ్మా. సో వెన్ ఎవర్ వీ టాక్ అబౌట్ యాంగులర్ థింగ్స్, వాట్ ఈస్ ద ఈక్వలెంట్ ఆఫ్ ఫోర్స్ ఇన్ యాంగులర్ వన్స్? టార్క్ కదా. If torque is proportional to minus k theta, where k is some constant, torque ఏమని రాయొచ్చు? I alpha అని రాయొచ్చు. సో I alpha ప్లస్ k theta ఏమవ్వాలి? 0 అవ్వాలి. అప్పుడు ఆల్ఫా ప్లస్ k బై I ఇంటూ theta. ఆల్ఫా ఏంటి? I can write it as d² theta by dt². అబ్బా, సేమ్ ఎక్స్ప్రెషన్ అమ్మా. కాకపోతే
ఎక్స్ ప్లేస్లో థీటా ఉంది, ఒమేగా స్క్వేర్ ప్లేస్లో సో అప్పుడు దీని సొల్యూషన్ ఏమవుతుంది అని అంటే ఇక్కడ థీటా నాట్ అని రాస్తాం, వేర్ థీటా నాట్ ఈజ్ ద యాంగులర్ యాంప్లిట్యూడ్. ఓకే, ఈ థీటా మీరు కన్ఫ్యూజ్ అవుతారు కదా 5 రాసి, మళ్ళీ ఇదిగో ఇది కన్ఫ్యూజ్ అవుతారు, అందుకోసం వేరుగా రాశా. సో ఏమైందమ్మా, ఎక్స్ ప్లేస్లో థీటా అని రాస్తున్నాం అంతే, మిగతాదంతా సేమ్ టు సేమ్గా. అండ్ ఇక్కడ ఒమేగా స్క్వేర్ ఏంటి, k/m. ఇక్కడ ఒమేగా స్క్వేర్ ఏంటి, ఇక్కడ ఒమేగా స్క్వేర్ ఈజ్ k/i. అప్పుడు మరి టైం పీరియడ్ ఇక్కడ ఏమవుతుంది 2π/ω. అప్పుడు ఇక్కడ టైం పీరియడ్ ఏమవుతుంది 2π√i/k. వాట్ ఈజ్ ఐ, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. అమ్మ జనరల్గా యాంగులర్ అసెప్షన్ మీద క్వశ్చన్స్ తక్కువ రావడానికి కారణం ఏంటో తెలుసా, ఈ రెండు యాజ్ ఇట్ ఈస్ సేమ్. ఎక్స్ ప్లేస్లో థీటా పెట్టడం అంతే, అందుకనే ఎక్స్ మీద క్వశ్చన్లు అడుగుతారు రాదర్ దాన్ థీటా. ఎందుకు సేమ్ అంటున్నానంటే సేమ్ ఎక్స్ప్రెషన్సే కదా, ఎక్స్ ప్లేస్లో థీటా, ఏ ప్లేస్లో థీటా నాట్, అంతే కదా, సిమిలర్ కదా. అంటే ఏం లేదు, నేను ఎందుకు సిమిలర్ అని ఎన్నిసార్లు మళ్ళీ రిపీట్ చేస్తున్నానంటే, అమ్మ ఈ సిచ్యువేషన్లో మనం లీనియర్ ఎస్హెచ్ఎం గురించి మాట్లాడేటప్పుడు మీన్ పొజిషన్ నుండి దట్ ఈజ్ x = 0 టు x = a/2 వెళ్ళడానికి ఎంత టైం పట్టింది t/12. a/2 నుండి ఏకి వెళ్ళడానికి ఎంత టైం పట్టింది t/6. ఇక్కడ కూడా థీటా 0 నుండి θ0/2 హాఫ్ ఆఫ్ ద యాంగులర్ యాంప్లిట్యూడ్కి వెళ్ళడానికి t/12 టైం పట్టింది. θ0/2 నుండి ఇదిగో అమ్మ మీకు ఎగ్జాంపుల్ అర్థం కావడానికి సింపుల్ పెండులమే తీసుకుంటా. ఇది మ్యాక్సిమం ఎక్కడ వరకు వెళ్ళగలదు అని అంటే, వాట్ ఈస్ ద యాంగులర్ యాంప్లిట్యూడ్ θ0. అయితే హాఫ్ ఆఫ్ ద θ0 వాల్యూకి వెళ్ళాలి అని అంటే ఎంత టైం పడుతుంది అని అంటే, ఇట్ ఈస్ వెరీ సిమిలర్ ఆర్ యూ కెన్ సే ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ యాజ్ దట్ ఆఫ్ ద లీనియర్ ఎస్హెచ్ఎం. ఇదిగో ఇక్కడ నుండి ఇక్కడికి మొత్తం t/4, ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత అని అంటే t/12, ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత అని అంటే t/6. ఎలా సార్, ఎగ్జాక్ట్ సేమ్ క్యాలిక్యులేషన్ చేయండి అమ్మా, నేను ఏదైతే ప్రీవియస్ క్లాస్లో చెప్పానో ఎక్స్ బదులు థీటా పెట్టండి అంతే. అందుకనే దీని మీద పెద్దగా క్వశ్చన్లు అడగరు, ఎందుకంటే దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ సేమ్ యాజ్ లీనియర్ ఎస్హెచ్ఎం. నేను 12th అని ఎక్కడ పెట్టానమ్మా, రాజీయ పటన్. ఇది 12th అని నేను ఎక్కడ పెట్టాను, ఆసిలేషన్స్ అని పెట్టా అంతే. సరే, ఇప్పుడు మనం సింపుల్ పెండులం గురించి మాట్లాడదాం. మీరు ఎక్స్పెరిమెంట్స్ చేసే ఉంటారు, కానీ మీకు మీ టీచర్ కరెక్ట్ అంటే జనరల్గా ల్యాబ్లో వాళ్ళు ఎవరు అసలు ఏమి ఎక్స్ప్లెయిన్ చేయరు కదా. వెళ్తారు ల్యాబ్లోకి, మీకు ఎక్విప్మెంట్ ఇస్తారు, ఏమంటారు మాన్యువల్ ఏదైతే ఉందో ల్యాబ్ మాన్యువల్, దాన్ని చదువుకోండి, ఎక్స్పెరిమెంట్ చేసేయండి, వాల్యూస్ రాసేయండి అని అంటారు. ఓకే, అయితే నువ్వు తీసుకున్న పెండులంని నువ్వేం చేస్తావంటే యూ డీవియేట్ ఇట్ బై సమ్ థీటా. లెంత్ ఆఫ్ ద పెండులం L. సేమ్ నువ్వు ఏదైతే లీనియర్ ఎస్హెచ్ఎంలో చేసావో యాంగులర్ ఎస్హెచ్ఎంలో కూడా అదే చేయి. మీన్ పొజిషన్ దగ్గర నుండి ఒక యాంగిల్ థీటా డీవియేట్ చేసి రెస్టోరింగ్ టార్క్ ఎంత వస్తుందో కనుక్కో. అయితే ఆ పార్టికల్ మీద ఏమేం ఫోర్సెస్ యాక్ట్ అవుతాయమ్మా, యూ విల్ హ్యావ్ mg యాక్టింగ్ లైక్ దిస్ అండ్ యూ విల్ హ్యావ్ టెన్షన్ యాక్టింగ్ లైక్ దిస్. వాట్ ఈస్ ద టార్క్ అబౌట్ ద హింజ్? టెన్షన్ కాంట్రిబ్యూట్ చేసి ద టార్క్ అబౌట్ హింజ్ లేదు.
వాట్ ఈస్ ద టార్క్ అబౌట్ హింజ్ అని నేను మాట్లాడితే దెర్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్ విచ్ ఈస్ కాంట్రిబ్యూటింగ్, దట్ ఈస్ ద గ్రావిటేషనల్ ఫోర్స్. ఆ గ్రావిటేషనల్ ఫోర్స్కి మరి నేను ఎంత టార్క్ ఉంది అని అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి కదా. సో దట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు దిస్ డిస్టెన్స్ విచ్ ఈజ్ ఎల్ సైన్ థీటా. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, హౌ ఈస్ దట్ mg ఇంటూ ఎల్ సైన్ థీటా ఈజ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అండ్ యూ గెట్ ద టార్క్. ఎలా ఉంది ఆ టార్క్? ఇదిగో అమ్మ, ఇది నువ్వు థ్రెడ్ తీసుకుంటే mg ఎలా యాక్ట్ అవుతుంది, ఇలా యాక్ట్ అవుతుంది. సో వాట్ ద mg ఈస్ ట్రైంగ్ టు డూ, ఇట్ ఈస్ ట్రైంగ్ టు బ్రింగ్ ఇట్ బ్యాక్. అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుందిగా. నువ్వే ఆలోచించి, ఇలా ఉండి దీన్ని నువ్వు ఇలా 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 నెడుతున్నావంటే, ఇలా కిందకి నెడుతున్నావనంటే, కిందకి నెడితే అది కిందకే మూవ్ అవుతుంది కదా ఇలాగా. సో హౌ ఈస్ ద టార్క్? క్లాక్ వైజ్. అమ్మ, నువ్వేమో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో డిస్ప్లేస్ చేసావు, నీకు ప్రొడ్యూస్ అవుతున్న టార్క్ ఏమో క్లాక్ వైజ్. అంటే ఆ టార్క్ దీన్ని వెనక్కి రమ్మని అడుగుతుంది. మరి ఇది ఎస్హెచ్ఎమ్మా? కాదు, ఇది ఎస్హెచ్ఎం కాదు. అదేంటి సార్, ల్యాబ్లో నేను కళ్ళ ముందరే చూస్తాను, ఇలా డీవియేట్ చేసి నేను వదిలేనంటే అది ఇలా ఆసిలేట్ అవుతూ ఉంటుంది కదా, మరి మీరేంటి ఎస్హెచ్ఎం కాదని అంటున్నారు? ఇది ఎస్హెచ్ఎం కాదమ్మా. ఎస్హెచ్ఎం అవ్వాలంటే టార్క్ ఏమవ్వాలి? థీటాకి ప్రపోర్షనల్ ఉండాలా. మనకి ఇక్కడ తేడా వచ్చిందా? మనకు అక్కడ తేడా రాలేదుగా. ఏమొచ్చింది? సైన్ థీటా వచ్చింది. అందుకే దిస్ ఈజ్ నాట్ ఎస్హెచ్ఎం. అమ్మా, మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ పెట్టేయండి. లెక్చర్ ఆల్మోస్ట్ అయిపోవస్తుంది, ఇంకొక 5-10 మినిట్స్లో అయిపోతుంది. నేను కామెంట్స్ అన్నీ చదివి నేను రిప్లై ఇస్తాను, రైట్? ఓకే, ఇప్పుడు ఇఫ్ థీటా ఈజ్ స్మాల్, then the torque about the hinge will be what? m into g into l into theta. అమ్మా, నువ్వు వెక్టర్ ఫామ్లో పెట్టావు అని అంటే పక్కా మైనస్ సైన్ పెట్టాలి. ఎందుకో చెప్పనా? టార్క్ ఏమో క్లాక్ వైజ్ ఉంది, నువ్వు థీటా ఏమో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో డిస్ప్లేస్ చేసావు. టార్క్ క్లాక్ వైజ్లో ఉంది, థీటాని యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో డిస్ప్లేస్ చేసావు. దెన్ ద టార్క్ ఈజ్ వాట్? ప్రపోర్షనల్ టు k theta. కంపేర్ చేస్తే వాట్ ఈస్ ద k వాల్యూ? k వాల్యూ ఈజ్ mgl. మరి టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండులం కావాలి. అప్పుడు ఏంటమ్మా టైం పీరియడ్? జనరల్ టైం పీరియడ్ ఫార్ములా ఏంటి? √2π√i/k కదా. ఎవరికైనా డౌట్ ఉంటే ఇదిగో ఇక్కడ రాసా చూడు, 2π√i/k. ఎనీ యాంగులర్ ఎస్హెచ్ఎం 2π√i/k, వేర్ i ఈజ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ద పాయింట్ ఆఫ్ రొటేషన్. k is the constant and the constant is mgl. అమ్మ, నువ్వు మాట్లాడుతున్న పెండులం ఎంత డిస్టెన్స్లో రొటేట్ అవుతుంది? ఇట్ ఈస్ రొటేటింగ్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ ఎల్. అబౌట్ ఏ పాయింట్ రొటేట్ అవుతుంది? ఆబ్వియస్గా పాయింట్ అబౌట్ విచ్ ద స్ట్రింగ్ ఈజ్ ఫిక్స్డ్. సో ఎలా రొటేట్ అవుతుంది? అది ఇలా. సో దాని మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత అంటే ml². సో i ఎంత? ml². k ఎంత? mgl. l ఒక l. ఇలా వచ్చిందమ్మా టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండులమ్ యాజ్ 2π√L/g. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈ ఫార్ములాని నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు వాడచ్చా? వాడలేవు. ఎప్పుడైతే నువ్వు పెండులంని చిన్న యాంగిల్ డీవియేట్ చేస్తావో అప్పుడే నీకు ఈ ఫార్ములా వ్యాలిడ్. ఎందుకంటే నేను ఈ ఫార్ములా డెరైవ్ చేసేటప్పుడు ఐ హ్యావ్ టేకెన్ థీటా టు బి స్మాల్. అందుకనే మీరు ఫైండింగ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ యూజింగ్ సింపుల్ పెండులం అనే ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తుంటే, ఒకవేళ మీరు కానీ సింపుల్ పెండులంని ఎక్కువ యాంగిల్ డీవియేట్ చేసి వదులుంటే అది పెద్ద ఆసిలేషన్స్ చేసిద్ది. దెన్ టైమ్ పీరియడ్ ఆఫ్ దోస్ ఆసిలేషన్స్ విల్ నాట్ బీ ఈక్వల్ టు 2π√L/g. కానీ నువ్వు ఈ ఫార్ములా వాడతావు, దానివల్ల నీకు g వాల్యూ తప్పు వస్తుంది. సో ఎప్పుడు ఈ ఫార్ములా వాడచ్చు? యూ కెన్ యూజ్ ఇట్ ఓన్లీ వెన్ యూ డీవియేటెడ్ బై స్మాల్ యాంగిల్స్. అందుకనే నువ్వు ఏ మంచి బుక్ తీసుకున్నా సరే, when displaced by small angles, or they'll say for small oscillations అని అంటూ ఉంటారు.
ఓకే, ఈ క్వశ్చన్ చేయండి అమ్మా. ఇదే లాస్ట్ క్వశ్చన్ ఫర్ ద డే. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ వీ డీవియేట్ బై గ్రేటర్ యాంగిల్ అని అడిగారమ్మా. దెన్ ఇట్ విల్ బీ ఆసిలేషన్, ఇట్ వోంట్ బీ ఎస్హెచ్ఎం. అప్పుడు టైం పీరియడ్ అనేది థీటా మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. అదే స్మాల్ యాంగిల్ అయితే థీటా మీద డిపెండ్ అవ్వదు. పాల్ విక్టర్, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ వీ డీవియేటెడ్ బై గ్రేటర్ యాంగిల్ అని అడిగాడు. అమ్మా, ఒకవేళ నువ్వు పెద్ద యాంగిల్స్ డీవియేట్ చేస్తే దెన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద యాంగిల్ ఆఫ్ డీవియేషన్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఐ విల్ రిప్లై టు ద కామెంట్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఐ విల్ రిప్లై టు ద కామెంట్స్. మీన్ వైల్ క్వశ్చన్ సాల్వ్ చేసే వాళ్ళు క్వశ్చన్ సాల్వ్ చేయండి. ఎవడు ఫస్ట్ ఆన్సర్ చేస్తాడో చూస్తా. Time period of simple pendulum is capital T. Time taken to complete 5/8 of oscillations. Very good, Karthik. Nehant, if you are looking at only questions, then go with Cengage. Main solid illustrations బాగుంటాయి. ఎవర్రా నాయన కిరణ్ సార్ పేరు పెట్టుకొని టెక్స్ట్ చేస్తున్నారు. సరే, టైం పీరియడ్ ఆఫ్ ఏ సింపుల్ పెండులమ్ ఈజ్ క్యాపిటల్ టీ. టైం టేకెన్ టు కంప్లీట్ 5/8 ఆసిలేషన్స్. అమ్మా, ఫైవ్ బై ఎయిట్ ఆసిలేషన్స్ అంటే ఎంతమ్మా? హాఫ్ ఆసిలేషన్ ప్లస్ 1/4 ఆసిలేషన్ కదా. సో అంటే ఏంటి? హాఫ్ ఆసిలేషన్ అంటే ఇదిగో, ఇది ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా వచ్చి ఆ తర్వాత ఈ జర్నీ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇలా, అప్పుడు ఒక కంప్లీట్ ఆసిలేషన్ అయిపోయినట్టు. హాఫ్ ఆసిలేషన్ అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చింది, అక్కడ నుండి మళ్ళీ 1/4 ఆఫ్ ద ఆసిలేషన్ అంటే ఎక్కడికి వెళ్తుందమ్మా? ఆగు, ఒక్క నిమిషం ఆగు. 5/8 వస్తుందా? కాదమ్మా, 1/8. సారీ 1/4 కాదు, 1/8. మై బ్యాడ్. హాఫ్ ఆసిలేషన్ ప్లస్ 1/8 ఆసిలేషన్. అయితే ఇదిగో, ఇది 1/4 ఆసిలేషన్, ఇది 1/4 ఆసిలేషన్, ఇది 1/4 ఆసిలేషన్. కానీ ఇందులో 1/4 వెళ్ళకూడదంట. ఎంతవరకు వెళ్ళాలంట? ఎంతవరకు వెళ్ళాలి అని అంటే హాఫ్కి వెళ్ళాలి. θ0/2కే వెళ్ళాలి. అమ్మా, అసలు నేను ప్రీవియస్ క్లాసెస్లో నేర్పించాను, దానివల్ల ఆన్సర్ డైరెక్ట్గా వస్తుంది. ఎందుకో చెప్పనా? ఇదిగో, ఏ కలర్ లేదు, బ్లూ లేదు కదా, బ్లూ లేదా గ్రీన్ లేదు. ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళడానికి T/4 టైము, ఇక్కడ నుండి మళ్ళీ ఇక్కడికి రావడానికి T/4 టైము, ఇక్కడ నుండి హాఫ్ వెళ్ళడానికి, మీన్ పొజిషన్ నుండి ఫస్ట్ హాఫ్ వెళ్ళడానికి T/12 టైము. సో ఎంత? వాట్ ఈస్ ద టోటల్ టైమ్ అని అంటే T/4 ప్లస్ T/4 ప్లస్ T/12. So then you get it to be
7t/12 where t is time period. ఆల్ఫా బై బీటా ఇంటూ టీ అంట, ఆల్ఫా వాల్యూ ఎంత అంటే 7. ఓకే, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్. అయిపోయిందమ్మా, లెక్చర్ అయిపోయింది. నేను ఇంకంతకు మించి ఏం పిక్ చేసుకోలేదు, నేనేం పిక్ చేసుకోలేదు. సో రేపటి క్లాస్లో డామ్డ్ ఆసిలేషన్స్ చేయాలా లేదా అని ఆలోచిస్తాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అది డిలీట్ చేశారు సిలబస్లో ఉండి. డామ్డ్ ఆసిలేషన్స్ అనేది లేదు లాస్ట్ ఇయర్, రైట్? సో నాకు ఇంకా మిగిలింది ఏంటంటే సూపర్ పొజిషన్ ఆఫ్ ఎస్హెచ్ఎం అనేది ఒకటి మిగిలింది. సూపర్ పొజిషన్ ఆఫ్ ఎస్హెచ్ఎం అండ్ దెన్ ఇంకేమన్నా చిన్న చిన్న సబ్ టాపిక్స్ ఉంటే వాటన్నింటినీ కలిపి కొట్టేస్తాను రేపటి క్లాస్లో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఆన్సర్ చేస్తాను. సార్ దిశ పీవైక్యూస్ చేయొచ్చు సార్. ఈబ్సెట్ కాలేజెస్కి ఇంటర్లో 75% అటెండెన్స్ ఉండాలా? ఇంటర్లో 75% అటెండెన్స్ అనేదమ్మా, ఆ అటెండెన్స్ అనేది మొత్తం మీ కాలేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళే ఫిల్ చేసుకుంటుంటారు. 1 వీక్లో సెకండ్ ఇయర్ స్టార్ట్ చేస్తా అన్నారు కదా సార్, వెయిటింగ్. నేను ఎప్పుడన్నారా 1 వీక్లో స్టార్ట్ చేస్తా అని? అవద్దాలు చెప్తా. నేనేం చెప్పా? దీని తర్వాత వేవ్స్ ఉంది, వేవ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ హీట్ అండ్ థర్మోడైనమిక్స్ అయిపోయిన తర్వాత ఎలక్ట్రోస్టాటిక్స్ స్టార్ట్ చేస్తా అని చెప్పా. అరే రాహుల్, నేను చెప్పాను నాకు గుర్తుంటాయి రే. ఓకే, 1 వీక్లో సెకండ్ సరే ఈ సెట్కి అయిపోయింది. ఇంకేమైనా ఉన్నాయమ్మా? ఎవరికైనా ఏమైనా డౌట్స్? టెక్స్ట్, ఐ విల్ ఆన్సర్. రేపు ఫేజర్ డయాగ్రామ్ అండ్ కాంబినేషన్ ఆఫ్ ఎస్హెచ్ఎమ్స్, ఫిజికల్ పెండులం కూడా చేసేద్దాం, టైం ఉందిగా. సార్ షుడ్ ఐ ప్రాక్టీస్ ఎస్సీ వర్మ ఆర్ పీవైక్యూస్ ఇన్ లిమిటెడ్ టైం? పీవైక్యూస్ అమ్మా, పీవైక్యూస్ని మించింది లేదు. అన్ని మోడల్స్ కవర్ అవుతాయి. సార్ ఎప్పటి వరకు సిలబస్ కంప్లీట్ చేస్తారు? October 20 అనుకున్నది మా ప్లాన్ అమ్మ. ఇన్ ద వర్స్ట్ కేస్ సినారియో October ఎండ్కి అయిపోతుందమ్మ ప్రియా. కొంచెం లాగ్ ఉండిద్ది, నేను మీరు టైప్ చేసిన దానికి నేను ఆన్సర్ చేసేటప్పటికి. ఫేజర్ డయాగ్రామ్ కూడా ఏసీలో లాగానే ఉంటాయా సార్? అమ్మ ఫేజర్ డయాగ్రామ్ అనే కాన్సెప్ట్ యాక్చువల్గా ఎస్హెచ్ఎం నుండే మీకు తెలిసి ఉండాలి. సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రాహుల్ రెడ్డి, తొందరగా స్టార్ట్ చేయండి సార్. చేస్తానమ్మా. నథింగ్ సార్, ఆల్ క్లియర్. పవన్ నా రెగ్యులర్ స్టూడెంట్. సిలబస్ అయిపోయిన తర్వాత మళ్ళీ రివిజన్ ఉండిద్దమ్మా. ఎక్కువ టైం ఏ సబ్జెక్ట్కి ఇవ్వాలి? కెమిస్ట్రీకి అమ్మా, కెమిస్ట్రీకి ఎక్కువ ఇవ్వాలి. ట్రెండ్ ప్రకారం చూసుకుంటే కెమిస్ట్రీ అనేది బాగా ఈజీగా వస్తుంది. ఆ తర్వాత మనకి ఫిజిక్స్, ఆ తర్వాత మ్యాథమెటిక్స్. ఎప్పుడు కెపాసిటర్స్ చెప్తాను అడుగుతున్నారు. కెపాసిటర్స్ అమ్మా ఎలక్ట్రోస్టాటిక్స్ అయిపోయిన తర్వాత కెపాసిటర్స్ చెప్తానమ్మా. సార్ ఎందుకు మ్యాథ్స్ కెమిస్ట్రీ క్లాసెస్ డైలీ అవ్వట్లేదు? ఇంక అవుతాయమ్మా. సార్ వాళ్ళు ఆఫ్లైన్లో బిజీగా ఉన్నారు, అయితే ఈ మంత్తో వాళ్ళు ఆఫ్లైన్ కంప్లీట్ చేసుకున్నారు. సో ఇక్కడ నుండి కొంచెం రెగ్యులర్గా ఉంటాయమ్మా క్లాసెస్. నేను మర్చిపోయాను, నేను ఇంకొకటి అనౌన్స్మెంట్ ఇప్పుడే కాదులే, తర్వాత అయినా పర్లేదు. అదే నేను ఒక 5 days ఏమో క్లాసెస్ తీసుకోవాలి కంటిన్యూస్గా, గుర్తుంది కదా మా నాయనమ్మ వాళ్ళకి బాగాలేకపోతే. సో ఏమైందంటే తను చనిపోయినప్పుడు కూడా నేను ఇంకా వెళ్ళలేదు. ఈ మండే కాదు, అంటే నెక్స్ట్ కమింగ్ మండే కర్మ అంటారు కదా, అది ఉంది. సో మండే ట్యూస్డే నేను ఉండను, బట్ రికార్డింగ్స్ ఇస్తాను. ఇన్ఫ్యాక్ట్ ఫ్రైడే నుండే నేను ఉండను, ఫ్రైడే మండే ట్యూస్డే నేను రికార్డింగ్ ఇస్తానమ్మా. మీరు మిస్ అవ్వకూడదు కాబట్టి రికార్డింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీరు చెప్పిన క్లాస్ విని మెయిన్స్లో ఎంత పర్సెంటేజ్ తెచ్చుకోవచ్చు? 99% తెచ్చుకోవచ్చు. ఐబీ గేమింగ్. రే అండ్ వే ఆప్టిక్స్ అమ్మా, ఇన్ఫినిటీ సిరీస్ టైం టేబుల్ పోస్ట్ చేసింది చూడండి. ఎలక్ట్రోస్టాటిక్స్ తర్వాత ఎలక్ట్రోస్టాటిక్స్తో పాటుగానే గ్రావిటేషన్ చేస్తాను, ఆ తర్వాత కెపాసిటర్స్, ఆ తర్వాత కరెంట్ ఎలక్ట్రిసిటీ. అడ్వాన్స్ లెవెల్లో ప్రాబ్లమ్స్ మనీ నేను ఇప్పుడు చేయలేనమ్మా. ఎందుకనంటే దిస్ ఈజ్ మెంట్ ఫర్ జేఈ మెయిన్స్. మనం మెయిన్స్ని టార్గెట్ చేసుకుంటున్నాం.
ఫుల్ ప్లేస్డ్గా నేను రేపటి కోసం అని ఒక సిరీస్ స్టార్ట్ చేశాను, బట్ అది 11th. నితిన్ సార్ మేము కూడా రెగ్యులర్ సార్, కానీ నోట్స్ రాసేసరికి ఆన్సర్ చేయలేకపోతాను. అరే నితిన్, నువ్వు రెగ్యులరే, నువ్వు కామెంట్ చేస్తూ ఉంటావు కదా, నాకెందుకు తెలియదు. సంతోష్ రెగ్యులరు, పవన్ రెగ్యులరు, మన నాగేశ్వర్ రెగ్యులరు, నేహాంత్ రెగ్యులరు, మీ అందరు నాకు తెలుసబ్బా. మీరు అందుకని అనింది, ఒకటి పేరు చెప్పు ఇంకోటి పేరు చెప్పకపోతే ఫీల్ అవుతారు రెగ్యులరా కాదా అని. సెకండ్ ఇయర్ వాళ్ళకి అడ్వాన్స్ సిలబస్ కూడా చెప్తారా? సెకండ్ ఇయర్ వాళ్ళకి ఈ సిరీస్లో అయితే మాత్రం అడ్వాన్స్ సిలబస్ కవర్ చేయమమ్మా. ఒకసారి మెయిన్స్ అయిపోయిన తర్వాత, ఫస్ట్ మెయిన్స్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం ప్లాన్ చేద్దాం అడ్వాన్స్కి. టైం టేబుల్ ఎక్కడ పోస్ట్ చేశారు సార్? టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేశారమ్మా. ఐపీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఐపీ అమ్మ ఫస్ట్ మెయిన్స్ అయిపోగానే, ఫస్ట్ మెయిన్స్ అటెంప్ట్ అయిపోగానే ఐపీ స్టార్ట్ చేస్తామమ్మా. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లు, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లు అవన్నీ చేస్తాం. ఓకే ఫైన్, బాయ్, గుడ్ నైట్, టేక్ కేర్, వర్క్ హార్డ్.